Okay, guys. So I'm going to discuss about TCP. TCP is a ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. సో ఈ టీసీపీ అనేది ఎక్కడ ఉంటుందో ఎవరైనా చెప్పగలరా? గాయస్ మిమ్మల్ని, కెన్ యూ హియర్ మీ? లేయర్ 4 లో ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ లైన్ లో. ఓకే, సో యు నో రైట్ హౌ మెనీ లేయర్ 4 ప్రోటోకాల్. హౌ మెనీ protocols in layer 4? 2 protocols, TCP and UDP. Okay, TCP and UDP. Okay, that's awesome. So స్టార్టింగ్లో అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్స్ చెప్పాను. సో అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్స్ అంటే కన్ఫ్యూజ్ అయ్యారు. అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్ అంటారు, టీసీపీ కూడా అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్ అని అన్నారు. సో నేను ఏం చెప్పానంటే, వన్ సెకండ్. సో వీ హ్యావ్ ప్రోటోకాల్స్ కాల్డ్ అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్స్. ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరైనా. వాట్ ఆర్ ద FTP, HTTP, HTTPS, XMPP. So DHCP. all protocols you will see at application layer, right? Okay. Yes. సో ఈ అప్లికేషన్, సో మనకు డేటా అనేది ఎక్కడి నుంచి వస్తుంది? డేటా నేను డిస్కస్ చేసుకున్నా, హౌ ద డేటా ఫ్లో. ఫస్ట్ వైర్ నుంచి వచ్చి, ఆ తర్వాత డేటా లింక్ లేయర్ నుంచి వచ్చి ఇక్కడ నెట్వర్క్ లేయర్కి వస్తుంది. ఓకే, ఈ డేటాని నెక్స్ట్ అప్లికేషన్ లేయర్కి పంపించాలి. ఎవరు పంపిస్తారంటే ఆ ట్రాన్స్పోర్ట్ చేసే మెకానిజమే ఆ ట్రాన్స్పోర్ట్ చేసేదే ట్రాన్స్పోర్ట్ లేయర్ అనమాట, బై యూజింగ్ టీసీపీ ఆర్ యూడిపి. ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది? పోర్ట్స్ ఉంటాయి. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ ఆన్సర్స్. ఓకే, డేటా లింక్ లేయర్లో ఏముంటుంది? మ్యాక్ అడ్రసెస్. నెట్వర్క్ లేయర్లో ఏముంటాయి? ఐపీ అడ్రసెస్. ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఏముంటాయి? పోర్ట్స్. ఓకే, సరే, ఫీల్డ్స్ ఉంటాయి కదా. టీసీపీలో హెడర్ చదువుకోమన్నాను, ఏమేమి ఉంటాయి టీసీపీ హెడర్లో? Currently nice, very good. Currently we only discuss about port, source and destination. Okay, only source and destination. So ఇక్కడ ఏముంటుంది? సోర్స్ పోర్ట్, అలాగే గో ఆన్ మ్యూట్ ప్లీజ్, డెస్టినేషన్ పోర్ట్స్. ఓకే, సో మనం హెచ్టిటిపిఎస్ ఒక సర్వీస్ యూస్ చేసామనుకోండి, డెస్టినేషన్ పోర్ట్ ఏమవుతుంది? 443 అవుతుంది. ఓకే, సోర్స్ పోర్ట్ ఏమవుతుంది? ర్యాండమ్. సోర్స్ పోర్ట్ ఈజ్ ర్యాండమ్. ఓకే, ఇట్స్ ర్యాండమ్ చూస్ చేసుకుంటుంది. వెరీ గుడ్. సో నా ఈ ట్రాన్స్పోర్ట్ చేసే మెకానిజం ఏంటి? టీసీపీ. మన ప్రపంచమంతా ఇప్పుడు నువ్వు నేను వీడియో కాల్ మాట్లాడుకుంటున్నాం, ఎంటైర్ వరల్డ్, ఇంటర్నెట్, ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఆన్ టీసీపీ. చెప్పాను కదా, సపోజ్ మీరు ఒక ఫోన్పేలో ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, ఒకవేళ మీ ఇంటర్నెట్ కనెక్షన్ కొంచెం తగ్గిపోయినా కూడా బఫర్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుంటుంది? ఈ డేటా లేయర్ 3 నుంచి అప్లికేషన్ లేయర్ వరకు డేటాని మిస్ అయి ఉంటుంది. సో మళ్ళీ ఇంటర్నెట్ కనెక్షన్ రాగానే మిస్ అయిన డేటాని మళ్ళీ రీట్రాన్స్మిట్ చేస్తుంది. రీట్రాన్స్మిట్ చేయడం వల్ల నీకు డేటా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. సో ఆ ఫంక్షన్, ఆ ఇంటెలిజెన్స్ ఎవరిది? టీసీపీది. సో టీసీపీ ఏంటి? టీసీపీ ఇట్ విల్ గివ్ యూ ద గ్యారంటీ ఫర్ యువర్ డేటా, రైట్? నేను కూడా టీసీపీ లాంటి వాడినే. ఓకే, సబ్జెక్ట్ గ్యారంటీగా మీకు డెలివర్ చేస్తా కంపల్సరీగా. నేను చెప్పించేయండి చాలు. ఓకే, సో దట్స్ ఇట్. టీసీపీ విల్ గివ్ యూ అస్యూరెన్స్. ఓకే, గ్యారంటీగా మీ డేటా డెలివర్ చేసేంత వరకు ఇట్ విల్ కీప్ ఆన్ రీట్రాన్స్మిట్ ఇట్. ఓకే, దట్స్ ఇట్. సో ఇప్పుడు అది మనం స్టార్టింగ్లోనే తెలుసుకున్నాం, టీసీపీ యొక్క జస్ట్ బేసిక్ డెఫినేషన్. అవును, అసలు ఎలా పనిచేస్తుంది ఏంటి? సో అప్లికేషన్ లేయర్లో ఇప్పుడు సర్వర్స్ ఉంటాయా? సర్వర్స్ ఏంటి? ఇప్పుడు సపోజ్ నేను డొమైన్ ఉన్నా, ఇప్పుడు నాది ramesh.techlibrary.com అని ఉంది. ఓకే, చూసారా నాది? ఒక నిమిషం, చూసారు కదా? రియల్ టైంలో చూద్దాం. ఇప్పుడు మీకు చూపిస్తా. నా సర్వర్ ఓపెన్ చేసి చూపించాను, జస్ట్ బ్రౌజర్ చూపిస్తా. ఓకే, నేను ఓకే, ఇఫ్ యూ సీ హియర్ రైట్, బ్రౌజర్లో www.ramesh, ఇది వెబ్సైట్ నేను ఎప్పుడు క్రియేట్ చేసా? జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్, ఫ్యూ డేస్ బ్యాక్. మన ఫ్రెష్ది అనమాట ఇది. ఐ మీన్ వెబ్సైట్ చేస్తే ఏమవుతుంది? లోడ్ అవుతుంది. చూడండి, పోర్ట్ ఎంత ఉంది? పోర్టు హెచ్టిటిపిఎస్ అంటే ఎంత? 443. సో ఇది ఏంటి? ఇది ఒక డొమైన్.
ఓకే, ఇది ఏం సర్వీస్? డిఎన్ఎస్ సర్వీస్. ఓకే, ఇది సర్వర్ ఫస్ట్ 443తో సెక్యూర్గా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఆ తర్వాత నా డిఎన్ఎస్ సర్వీస్కి పోర్ట్ నెంబర్ ఎంత? 53. ఎస్. సో 68. నో, అది డిఎస్సిపి పోర్ట్ నెంబర్ ఇస్ 53. స్టిల్ మీకు 53. చెప్పలేదు. 53 sir. యా, మీకు ఫస్ట్ టేబుల్లో మీకు ఫస్ట్ క్లాస్లో టేబుల్ చూసుకుంటే మీకు గుర్తుపెట్టుకోండి అని చెప్పాను నేను మీకు. ఓకే, సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, ప్రాక్టికల్గా చూద్దాం నెక్స్ట్ క్లాసెస్లో ఒక్కొక్క డిఎన్ఎస్ డిఎస్సిపి చెప్పుకునేటప్పుడు ఆ పోర్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, సో ఇదనమాట. సో నేను టైప్ చేయగానే, టైప్ అంటే నేను నా కీబోర్డ్లో టైప్ చేశాను, డేటా లింక్ లేయర్ నుంచి, సో అంటే నా ల్యాప్టాప్ నుంచి, అంటే నా అప్లికేషన్ లేయర్ నుంచి ఫ్లో అయిపోయి ట్రాన్స్పోర్ట్ లేయర్కి రీచ్ అయ్యి అక్కడ నుంచి నెట్వర్క్ లేయర్ అంటే నా రౌటర్, ఇంట్లో ఉన్న వైఫై రౌటర్ నుంచి వెళ్ళి మళ్ళీ దానికి కేబుల్, ఆప్టికల్ కేబుల్ కనెక్ట్ చేసి నా వెబ్ అప్లికేషన్ ఎక్కడ ఉందో తెలుసా? యూఎస్లో ఉంది. యూఎస్లో కాదు, ఇండియాలోనే వేరే ముంబై లొకేషన్లో ఉంది. ఓకే, నేను క్లౌడ్లో నా వెబ్సైట్ క్రియేట్ చేశా, అక్కడెక్కడో ఉన్న వెబ్సైట్ని ఇమీడియట్గా మనం కనెక్ట్ అయిపోయాం. ఓకే, సో అదంతా ఇంత అక్యురేట్గా ఏం చేస్తుంది? టీసీపీ అనమాట. టీసీపీ విల్ డూ దాట్. ఓకే, సో పోర్ట్ నెంబర్ 443. సో అప్లికేషన్ నుంచి మన నెట్వర్క్ లేయర్ వరకు డేటా. ఇప్పుడు అర్థమైందా? అప్పుడెప్పుడో పూర్వకాలంలో 1970sలో ఆర్పానెట్ కనిపెట్టక ముందు లాగిన్ అని పంపించారు. ఎట్లా పంపించారు? అసలు డేటాకి ఒక వాల్యూనే లేకుండా ర్యాండమ్గా పంపించారు. పంపిస్తగానే LO2 లాగ్ అనేది వెళ్ళి IN అనేది ఫెయిల్ అయిపోయింది, సిస్టమ్ క్రాష్ అయిపోయింది. అందుకే సిస్టమాటిక్గా డేటా పంపించాలని చెప్పేసి ఈ ఓఎస్ఐ రెఫరెన్స్ మోడల్ మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి కనిపెట్టారు. ఎట్లా? లేయర్ వైజ్గా పంపించాలి అంటే ఒక డిసిప్లిన్గా పంపిస్తే మన డేటాకి గ్యారెంటీ ఉంటుంది, ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది. సో అది క్యారీ చేస్తూ మన డేటాని డెలివర్ చేస్తుంది. సో మనం ఎస్టర్డే కాదు, డే బిఫోర్ ఎస్టర్డే మనం మెకానిజం నేర్చుకున్నాం. ఓకే, అది. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ టీసీపీ అండి. ఆల్రెడీ చెప్పాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మీకు ఆల్రెడీ తెలుసు ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఎన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి? టీసీపీ, యూడీపీ. వీఆర్ ఓన్లీ డిస్కసింగ్ అబౌట్ టీసీపీ. యూడీపీ ఈజ్ వెరీ ఈజీ, జస్ట్ టీసీపీనే నేర్చుకోండి. ఓకే, ఓకే, ట్రాన్స్పోర్ట్ లేయర్. ఓకే, కనిపిస్తుంది కదా స్లైడ్? ట్రాన్స్పోర్ట్ లేయర్. ఓకే, ఇది థియరీ మీరు నేర్చుకోవడానికి నేను దీంట్లో పెట్టాను, మీరు చదువుకోండి. బట్ నేను ప్రాక్టికల్గా చెప్పేటప్పుడు వినండి. ఓకే, సో ట్రాన్స్పోర్ట్ లేయర్లో మనకి ఎన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి? 2 ఉంటాయి. వన్ ఇస్ టీసీపీ, యూడీపీ. టీసీపీ ఈజ్ ఏ రిలయబుల్ ప్రోటోకాల్. ఎందుకు రిలయబుల్ అంటామంటే మన డేటాకి గ్యారెంటీ ఉంటుంది. ఓకే, ఎట్లా చెప్పాను కదా, ఒక 1 GB ఫైల్ ఉందనుకోండి, నేను ఇంతకుముందే చెప్పాను. సపోజ్ 2 మొబైల్స్ ఉన్నాయి. ఓకే, శేషాద్రి అండ్ దుర్గారావు ఉన్నారు, ఇద్దరు మొబైల్ అదేంటి ఏదైనా మూవీ డౌన్లోడ్ చేసి ఉంటారు కొత్తది. ఓకే, కల్కి సంథింగ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అనుకోండి పక్కన. సో వైఫై షేర్ మీ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకుని ఉంటారు. కరెక్ట్గా 98% అయిన చోట సపోజ్ సిగ్నల్ స్టాప్ అయిపోద్ది. ఓకే, అప్పుడు మళ్ళీ ఒక 1 minute తర్వాత సిగ్నల్ కనెక్ట్ అయింది అనుకోండి, అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. అంటే ఆ 2 GB ఫైల్ని పార్ట్స్గా డివైడ్ చేసి దానికి ఒక నెంబరింగ్ ఇచ్చి రిసీవర్ సైడ్కి పంపిస్తుంది. సో అది రీఆర్డర్ చేసుకుంటుంది. కనెక్షన్ లాస్ అయినప్పుడు, కనెక్షన్ కట్ అయినప్పుడు ఆ డేటాకి నెంబరింగ్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ఏదైతే మిస్ అయిందో మళ్ళీ ఇది మిస్ అయిందని చెప్పి అది డూప్లికేట్ అక్నాలజ్మెంట్ పంపిస్తుంది అనమాట. అంటే అడుగుతుంది, రిసీవర్ సెండర్ని అడిగితే ఓకే ఇది పార్ట్ మిస్ అయిందని చెప్పేసి మళ్ళీ ఆ పార్ట్ని రీట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. చేయడం వల్ల అక్కడ నుంచి కంటిన్యూ అయ్యి 100% కంప్లీట్ అవుతుంది. 100% కంప్లీట్ అవుతేనే మీ మొబైల్లో డేటా చూపిస్తుంది, లేదంటే చూపించదు. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో అట్లా మిస్ అయిన డేటాని మళ్ళీ రీట్రాన్స్మిట్ చేసేది ఎవరు? టీసీపీ. అందుకే దాన్ని రిలేబుల్ కంట్రోల్ ప్రోటోకాల్ అంటారు. అండ్ ఇట్స్ ఏ కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్. ఫస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. ఓకే, ఫస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత డేటా సెండ్ చేస్తుంది. ఫస్ట్ మనము ఇంటింటికి వాటర్ సప్లై చేయాలంటే ఇంటింటికి కనెక్షన్ ఇచ్చుకోవాలి కదా, అట్లా సేమ్ సర్వర్కి క్లయింట్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఆ డేటా ఏదైనా అవ్వచ్చు, మొబైల్ అదేంటి మూవీస్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, అన్ని బైనరీ ఇన్ఫర్మేషనే కదా, లేదంటే మీ ఫైల్స్ అవ్వచ్చు, PDF ఫైల్స్, PPTF ఫైల్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఇట్ విల్ సెండ్ ఇట్ అక్రాస్ ద నెట్వర్క్. అది. సో యూడీపీ అంటే ఇట్లా కాదు. ఆల్రెడీ మీకు స్లైడ్ చూపించా. ఎవరైతే ఇప్పుడు ఉన్నారు కదా, మన వైఫై ఉంది కదా, వైఫై ఆన్ చేసి ఉంటుంది, ఎవరైతే మొబైల్స్లో పాస్వర్డ్ కొట్టగానే కనెక్ట్ అవుతారో వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేసుకుంటారు. సో యూడీపీ అనేది ఇట్స్ లే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఓకే, ఇట్ విల్ నాట్ వెరిఫైడ్ వెదర్ డేటా రిసీవ్ అయిందా లేదా అని చూడదు. డేటా పంపిస్తున్నా తీసుకో, అక్నాలజ్మెంట్ ఇవ్వదు, ఏమి ఇవ్వదు. అట్లా
ఓకే, దట్స్ హౌ ఇట్ ఈస్ సింపుల్. ఇంకోటి అంటే టీసీపీకి ఇంకోటి ఎగ్జాంపుల్ ఏంటి, డెలివరీ మెకానిజం. మీరు అమెజాన్లో కానీ ఏదైనా ఆర్డర్ చేస్తే యువర్ ఆర్డర్ హ్యాస్ బిన్ కన్ఫర్మ్డ్, యువర్ ఆర్డర్ హ్యాస్ బిన్ డిస్పాచ్, డెలివర్డ్ అని అక్నాలజ్మెంట్స్ వస్తాయి. అంటే మీ డేటా ఎక్కడుంది, ఎంతవరకు వచ్చింది అనేది ఉంటుంది. సేమ్ అలాగే టీసీపీ. దట్స్ వై మన డేటా అనేది ఇంత అక్యురేట్గా ఇంత బాగా ఫాస్ట్గా అవుతుందంటే దానికి కారణం టీసీపీ, దాని బిహైండ్ టీసీపీ. ఓకే, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, మేబీ సమ్ ఆఫ్ యూ గైస్ నో అబౌట్ టీసీపీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్, మేబీ 3-way హ్యాండ్ చెక్ ప్రాసెస్ కూడా తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. బట్ వీఆర్ లెర్నింగ్ టుడే బియాండ్ ద స్కోప్. ఓకే, ప్లీజ్ ఫోకస్ చేయండి. ఓకేనా? ఓకే, నౌ మనం పోర్ట్స్ మాట్లాడుకున్నాం కదా. ఓకే, పోర్ట్స్లో ఇప్పుడు ఐపీ అడ్రసెస్లో ప్రైవేట్ ఐపీ, పబ్లిక్ ఐపీ అన్నట్టు పోర్ట్స్లో కూడా ఉంటాయి టైప్స్. ఓకే, వెల్ నోన్ పోర్ట్స్ అంటే ఏంటి, 0 నుంచి 1023 అంటే ఇవి ఆల్రెడీ రిజిస్టర్డ్ అనమాట. ఇవన్నీ మనకు బాగా రెగ్యులర్గా తెలిసిన పోర్ట్స్. ఇందులో మనకి 443 తెలుసు, ఏది హెచ్డిటిపిఎస్. ఓకే, డిఎన్ఎస్ తెలుసు 53, డిఎస్సిపి తెలుసు 67, 68. ఇట్లా వెల్ నోన్ పోర్ట్స్ అనమాట ఇవన్నీ, స్పెషల్లీ లింక్డ్ టు ద స్పెసిఫిక్ సర్వీసెస్. సో డిఎన్ఎస్ అనేది ఒక సర్వీసెస్. ఎవరైనా ఎస్ఎస్హెచ్ పోర్ట్ నెంబర్ చెప్తారా? 22. అవసరం గాయస్, అవసరం. ఓకే, అది సో 10,23. ఈయనే ఉంది కదా, చూసి చెప్పరా? పర్లేదు, చూసి చెప్పిన. చూడలేదా? ఓకే, లేదు, గుర్తు. నైస్ గాయస్, నైస్. ఐ హోప్ యూ ఆర్ అండర్స్టాండింగ్ వెరీ వెల్. ఓకే, సో యా, ఇవి వెల్ నోన్ పోర్ట్స్. దీస్ ఆర్ ద రిజిస్టర్డ్ పోర్ట్స్. ఈ రిజిస్టర్డ్ పోర్ట్స్ ఏంటంటే ఐఏఎన్ఏ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. సో దట్ ఆర్గనైజేషన్ విల్ అలోస్ ద పోర్ట్స్ ఇన్ ద రేంజ్ ఆఫ్ అంటే 1023 నుంచి 49,159 అంటే టోటల్ 2^16 ఉంటాయి పోర్ట్స్. 0 నుంచి 65,535. అందులో ఇవి వెల్ నోన్ పోర్ట్స్. ఓకే, ఇవి రిజర్వ్డ్ పోర్ట్స్, పర్టికులర్ పర్పస్ కోసం రిజిస్టర్ చేస్తారనమాట. ఓకే, సమ్ ఫ్యూర్ యాప్స్ ఉంటాయి. సో ఆ యాప్స్ కోసం దే యూటిలైజ్ బై దోస్ దట్ పర్టికులర్ పోర్ట్స్ ఉంటాయి. ఏవైతే వాళ్ళు అంటే పబ్లిక్ ఐపీ లాగా కొనుక్కుంటారు అనమాట ఈ పోర్ట్స్ని. ఓకే, వాళ్ళు ఇంటర్నల్గా యూస్ చేసుకోవడానికి అనమాట. సో ఆర్గనైజేషన్స్ ఏదైనా అవ్వచ్చు. సపోజ్ నేను ఒక సర్వీస్ కనిపెడుతున్నా. సో నేను అప్రోచ్ అయ్యి నేను ఇది అన్నీ ఇంటిగ్రేట్ చేస్తున్నాను నెట్వర్క్లో, సాఫ్ట్వేర్లో ఇంటిగ్రేట్ చేస్తున్నాను. సో నా డేటా అంతా ఈ పలానా పోర్ట్స్లో టీసీపీ పోర్ట్స్ కానీ యూడిపి పోర్ట్స్ కానీ ఇట్లా వెళ్తుంది. సో నాకు ఈ పోర్ట్ రిజిస్టర్ చేయ నా పేరు మీద అంటే రిజిస్టర్ చేస్తారు అట్లా. సో ఐఏఎన్ఏ దగ్గరికి వెళ్ళాలి. మీరు ఒకవేళ సైంటిస్ట్ అయ్యి మీరు ఒకవేళ ఏదైనా జనరేట్ చేయాలనుకుంటే యూ నీడ్ టు కాంటాక్ట్ ఐఏఎన్ఏ టు గెట్ ఏ పోర్ట్. ప్రతి ఒక్క టెక్నాలజీకి పోర్ట్ నెంబర్స్ కావాలి. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికి వెళ్ళాలన్నా, ట్రావెల్ చేయాలన్నా ట్రాన్స్పోర్ట్ కావాలి కదా. బస్ ట్రాన్స్పోర్టో, లేదంటే ట్రైన్ ట్రాన్స్పోర్టో, ఎయిర్ప్లేన్ ట్రాన్స్పోర్ట్ లేకుండా ఏ డేటా వెళ్ళదు. సో కంపల్సరీ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఆ డేటాను ట్రాన్స్పోర్ట్ చేయడానికి టీసీపీ యూస్ చేస్తారు. యూ నీడ్ ఏ పోర్ట్స్. ఇవి డైనమిక్ పోర్ట్స్. సో డైనమిక్ పోర్ట్స్ అంటే ఇందాక మనం అన్నాం కదా, ఎవరో ర్యాండమ్ అన్నారు. అట్లా సోర్స్ పోర్ట్స్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటాయి బిట్వీన్ దిస్ రేంజ్. ఈ రేంజ్లో సోర్స్ పోర్ట్స్ ర్యాండమ్గా మన సర్వీసెస్ డైనమిక్గా అసైన్ చేసుకుంటూ ఉంటాం. అన్అసైన్డ్ పోర్ట్స్ ఇవి దేనికి అసైన్ చేయబడవు. ర్యాండమ్గా ఒక డేటా పంపించినప్పుడు ర్యాండమ్ పోర్ట్ తీసుకుంటుంది. మీరు గమనిస్తే నేను డే 1 ప్యాకెట్ క్యాప్చర్ చేసినప్పుడు చూపించా. ఓకే, ప్యాకెట్ క్యాప్చర్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అన్అసైన్డ్ పోర్ట్ ఉంటుంది. ఓకే, సోర్స్ పోర్ట్. ఓకే, అది. సో ఇట్ ఈస్ ఎంప్లాయిడ్ ఫర్ ట్రాన్సియంట్ ఆర్ ఫ్లీటింగ్ కనెక్షన్స్. ఓకే, ఇట్ క్యాన్ బి యూటిలైజ్డ్ బై ఎనీ పర్పస్ అండ్ ఇట్ ఈస్ నాట్ రిజిస్టర్డ్ ఆర్ అన్అసైన్డ్. ఓకే, ఎక్కడ అసైన్ చేయబడి ఉండదు, ఎక్కడ రిజిస్టర్ చేయబడి ఉండదు. సో జస్ట్ సోర్స్ పోర్ట్గా మన ల్యాప్టాప్ నుంచి జనరేట్ చేస్తున్నాం కాబట్టి ట్రాఫిక్ ర్యాండమ్గా ఈ రేంజ్లో సెలెక్ట్ చేసుకుంటుంది. మనం ఇప్పుడు ల్యాబ్ చేస్తాం. ఐ విల్ షో యూ. ఓకే, నౌ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో సపోజ్ ఏ సర్వీస్ తీసుకుందాం, డిఎన్ఎస్ తీసుకుందామా, డిఎస్సిపి తీసుకుందామా. సో సపోజ్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా యూట్యూబ్ సర్వర్, ఇవి రెగ్యులర్గా ఇవే మాట్లాడుకుందాం. ఓకే, facebook.com, youtube.com, అంతెందుకు rameshtechlibrary.com ఉంది. ఇప్పుడు నేను rameshtechlibrary.com అని కొట్టగానే ఫస్ట్ డిఎన్ఎస్ రిజాల్వ్ అయిపోతుంది, నాకు ఐపీని అన్నీ వచ్చినాయి. సో డిఎన్ఎస్ టాపిక్ అది మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఏం చేస్తుంది ఇది, సపోజ్ ఇది నా కంప్యూటర్, నేను రమేష్ నా దగ్గర ఉంది ఆర్ అని పెడతా. ఇది సర్వర్ అంటే నా రమేష్ టెక్ లైబ్రరీ సర్వర్.
దీస్ ఆర్ ద సర్వర్. ఓకే, ఇది తీసేస్తా ఒక నిమిషం, ఏం చేసేస్తా, జస్ట్ సెకండ్ గాయస్. డిస్కార్డ్. ఓకే, ప్లే అవుతుంది కదా. సో ఇది ఇక్కడ పెట్టేద్దాం, ఇలా రాస్తా రమేష్ పీసీ. ఓకే, ఇది రమేష్ టెక్ లైబ్రరీ. స్పెల్లింగ్ మిస్టేక్ ఉండిండొచ్చు, కరెక్ట్ని. ఓకే, ఇది రమేష్ టెక్ లైబ్రరీ. ఓకే ఓకే, ఇది సర్వర్. ఇది సర్వర్ SVER. ఓకే, ఇది నా సర్వర్. ఎక్కడ, నేను నా వెబ్సైట్ ఉంది కదా, ఇది నా వెబ్సైట్ సర్వర్. సో ఇదేంటి, డిఎన్ఎస్, ఇది డొమైన్ నేమ్ కదా, www.ramesh.com, ramesh.techlibrary.com అనేది ఒక డొమైన్. సో ఆ డిఎన్ఎస్ సర్వీస్ కదా, ఇట్స్ డిఎన్ఎస్ సర్వీస్. సో నా అప్లికేషన్ సర్వర్ని మీరు యాక్సెస్ చేసుకొని ఏం చేస్తున్నారు, మీరు ఓపెన్ చేసి చూస్తున్నారు ఏమేమి ఉంది దీంట్లో. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ ఇదంతా చూస్తున్నారు మీరు ఏమేమి ఉన్నాయని. ఓకేనా. సో ద థింగ్ ఈజ్, ఫస్ట్ మనం కనెక్షన్ ఫస్ట్ మనం www.google.com అని కొట్టగానే ఆ డొమైన్ నేమ్కి ఒక IP ఉంటుంది, రిజాల్వ్ అయిపోతుంది, వచ్చేసింది. సో నెక్స్ట్ ఏం చేస్తుంది, ఇది మనం TCP గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఫస్ట్ ఇది కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి కదా. ఫస్ట్ నేను చెప్పాను, డేటా పంపించాలంటే ముందు ఫస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. కనెక్షన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకుంటుందంటే, స్టార్టింగ్లో నేను www.google.ramesh.techlibrary.com కొట్టగానే ఇది ఏం చేస్తుందంటే TCP ప్యాకెట్ని పంపిస్తుంది. అంటే TCP ప్యాకెట్ పంపించే ముందు అన్ని L2 L3 హెడర్ అన్నీ ఎన్క్యాప్సులేట్ అయిపోతాయి. ఓకే, సోర్స్ ప్యాకెట్ ఎలా జనరేట్ అవుతుంది, సోర్స్ మ్యాక్ ఏమో నా రమేష్ పీసీ మ్యాక్ అడ్రస్ ఉంటుంది, డెస్టినేషన్ మ్యాక్ ఏమో నా రౌటర్ది ఉంటుంది, పాయింట్ టు పాయింట్. సోర్స్ IP ఏమో రమేష్ పీసీది ఉంటుంది, డెస్టినేషన్ IP ఏమో రమేష్ టెక్ లైబ్రరీ సర్వర్ కదా, ఇది ఉంటుంది. ఇప్పుడు మనం పోర్ట్ మాట్లాడుకుంటాం కదా, దానిపైన ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏముంటుంది, సోర్స్ పోర్ట్ ర్యాండమ్. డెస్టినేషన్ పోర్ట్ ఎవరైనా చెప్పగలరా, వాట్ కుడ్ బి ద డెస్టినేషన్ పోర్ట్? 53. యా. సో బికాస్ వీఆర్ యూజింగ్ DNS సర్వీస్ కాబట్టి డెస్టినేషన్ పోర్ట్ ఎంత ఉంటుంది, 53 ఉంటుంది. ఓకే, డెస్టినేషన్ పోర్ట్ 53 ఉంటుంది అది. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఇట్ విల్ సెండ్ ఏ TCP కనెక్షన్. మార్కర్ తీసుకుంటా. సో వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ సెండ్ ఏ TCP కనెక్షన్. ఫస్ట్ TCP సెగ్మెంట్ పంపిస్తుంది. మనం ఇప్పుడు చెప్తాం లేయర్ 4 గురించి మాట్లాడుకుంటున్నాం. మనం లేయర్ 4 అన్నప్పుడు ఏ కీవర్డ్ యూజ్ చేయాలి, డేటా అనేది లేయర్ 4లో ఉంటే ఏ కీవర్డ్ యూజ్ చేయాలి, Packet. నో, సెగ్మెంట్. లేయర్ 2 ఫ్రేమ్స్, లేయర్ 3 ప్యాకెట్, లేయర్ 4 సెగ్మెంట్స్. ఓకే, TCP సెగ్మెంట్ పంపిస్తుంది ప్యాకెట్. ఓకే, ప్యాకెట్ అనకూడదు, సెగ్మెంట్ పంపిస్తుంది. పంపించినప్పుడు ఇందులో ఫ్లాగ్ బిట్స్ ఉంటాయన్న. ఫ్లాగ్ బిట్స్ ఏంటి, ఎవరైనా చెప్పగలరా? హెడర్ 6 మెయిన్, 8 ఉంటాయి కానీ 2 రిజర్వ్డ్, బట్ 6 మెయిన్. అందులో సిన్, యాక్, పుష్ అవన్నీ ఉంటాయి. అవన్నీ ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది, ఫస్ట్ సిన్ ఫ్లాగ్ ఉంటుంది కదా, సిన్ = 1 అని సెట్ అవుతుంది. ఓకే, సిన్ ఏంది, ఇట్స్ ఏ ఇనిషియల్ బిట్ అనమాట. సిన్ ఫ్లాగ్ కానీ సెట్ అయితే ఈ TCP సెగ్మెంట్ అనేది ఇనిషియల్ సెగ్మెంట్, ఎవరైతే జనరేట్ చేస్తున్నారో ఇది ఫస్ట్ సెగ్మెంట్ అనమాట. దేనికోసం, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం పంపిస్తుంది. ఇట్స్ ఏ ఫస్ట్ సెగ్మెంట్. ఎవరు పంపిస్తుంది, డెస్టినేషన్ పోర్ట్ ఏంటి, 53. ఓకే, పంపిస్తుంది. ఇలా 53 పోర్ట్ ఓపెన్లో ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ వస్తుంది. సోర్స్ ఎక్కడ నుంచి, రమేష్ నుంచి. ఓకే, నా పోర్ట్ ఎనేబుల్లో ఉంది, యూ కెన్ యాక్సెస్ అని చెప్పేసి ఫస్ట్ ఇది రెస్పాండ్ అవుతుంది, సర్వర్ రెస్పాండ్ అవుతుంది. ఏమని రెస్పాండ్ అవుతుంది, సిన్ ప్లస్ యాక్. ఓకే, నువ్వు పంపించిన దానికి నేను అక్నాలెడ్జ్ చేస్తున్నాను. ఓకే, నా సర్వర్ ఆన్లైన్లోనే ఉంది, నువ్వు రిక్వెస్ట్ అడిగావు కదా నా సర్వర్ని కనెక్షన్ కోసం, సో నా సర్వర్ ఆన్లైన్లో ఉంది, ఇదిగో అని చెప్పి సిన్ ప్లస్ యాక్ అని రెస్పాండ్ అవుతుంది. ఓకే, ఏం రెస్పాండ్ అవుతుంది, ఇది కూడా TCP సెగ్మెంట్. ఇది కూడా TCP సెగ్మెంట్లో ఈ ఫ్లాగ్స్ సెట్ అవుతాయి, సిన్ ప్లస్ యాక్. ఓకే ఓకే, ఆ తర్వాత ఓకే నువ్వు ఆన్లైన్లో ఉన్నావా, అయితే కన్ఫర్మేషన్ ఇస్తున్నాను నీతో కనెక్షన్ కోసం అని చెప్పేసి అగైన్ రమేష్ పీసీ విల్ సెండ్ ఏ అక్నాలెడ్జ్మెంట్. సో అగైన్ ఇట్ విల్ సెండ్ ఏ TCP ప్యాకెట్. ఆ TCP ప్యాకెట్లో అక్నాలెడ్జ్మెంట్ అనే బిట్ అదే సెట్ అవుతుంది, బిట్ = 1 అవుతుంది. ఓకే, సో యూ అండర్స్టాండ్ రైట్. ఈ 3 ప్రాసెస్ని 3-way హ్యాండ్ షేక్ ప్రాసెస్ అంటారు.
ఓకే, ఈ 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే అపాన్ సక్సెస్ఫుల్లీ కంప్లీషన్ ఆఫ్ 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్ ఏ సెషన్. ఇది ఒక టన్నల్ అనుకోండి, సెషన్. ఇప్పుడు ఇందులో మీరు ఏదైతే డేటా యాక్సెస్ చేసుకోవాలనుకున్నారో అంత డేటా ఈ టన్నల్ నుంచి వెళ్తుంది ఇట్లా. అండర్స్టాండ్? సో వాట్ ఇట్ విల్ డూ ఫస్ట్, ఇట్ విల్ Ramesh, yeah, ఒకసారి రిపీట్ చేయవా? I'm doing that. Okay, so first it will initiate a connection with the server. Okay, how it will initiate a connection with the server? Initially it will send a TCP segment packet. In the TCP segment packet, SYN bit will set to 1, so it's a initial segment packet. So it will send to the server receives this packet and it will check the destination port 53. Okay, destination port is 53, I am the server, I am the DNS server, my port is 53, I am accepting your request and it is acknowledging that request with TCP segment by setting this SYN plus ACK bit. Okay, and Ramesh PC receives this SYN plus ACK acknowledgement TCP segment and okay, whatever I have sent, right, you have acknowledged, thank you so much, you are online, I am acknowledging again your request, I am confirming that I am going to establish a session with you. So that's why Ramesh PC is going to send a acknowledgement packet again to the server. So now session is established, server receives it and session is established. Now you can start sending the data, TCP segments. You can again start sending the data in the form of TCP segments. ఓకే, అర్థమైందా? ఇది డిఎన్ఎస్. ఇది డిఎన్ఎస్ కాకుండా ఎస్ఎస్హెచ్ అయినా అంతే. ఎస్ఎస్హెచ్ ఈజ్ ఆల్సో ఏ సర్వీస్ విచ్ యూజెస్ ద టీసీపీ పోర్ట్ నెంబర్ 22. ఓకే, ఇప్పుడు రియల్ టైంలో మనం ఎస్ఎస్హెచ్ ల్యాబ్ చేస్తాం. ఓకే, ఎస్ఎస్హెచ్ యొక్క యూసేజ్ ప్లస్ ల్యాబ్ ఇప్పుడు చేసేస్తాం, ఎందుకంటే మీకు 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్ అన్ని ఫ్లాగ్స్ ఎలా సెట్ అవుతాయని చూపిస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఎన్ని ఫ్లాగ్స్ కవర్ చేసాం ఎవరైనా చెప్తారా? ఆ ఫ్లాగ్స్నే కంట్రోల్ బిట్స్ అంటారు. ఓకే, ఈ ఫ్లాగ్స్ ఎన్ని కంట్రోల్ బిట్స్ అంటారు. కంట్రోల్ బిట్స్ అంటే ఏంటి? ఈ సెషన్ ఏదైతే ఉందో ఈ సెషన్ని టర్మినేట్ చేయాలన్నా లేకుంటే ఆన్లైన్లో ఉంచాలన్నా టర్మినేట్ చేయాలన్నా ఈ సెషన్ని మేనేజ్ చేసేది ఎవరు? ఆ కంట్రోల్ బిట్స్. ఇప్పుడు టీవీని మేనేజ్ చేసేది ఎవరు? రిమోట్, అవునా? కంట్రోల్, రిమోట్ కంట్రోల్. అలాగే ఈ సెషన్ని మేనేజ్ చేసేది ఎవరు? ఈ కంట్రోల్ బిట్స్. ఓకే, సిస్టమ్ ఎలా అర్థం చేసుకుంటుందో మనం సిస్టమ్ లెవెల్లో నేర్చుకుంటున్నాం. సిస్టమ్ ఎలా మనం సింపుల్గా చెప్తారు మీరు, టీసీపీ ఇట్ విల్ సెండ్ సిన్ టీసీపీ సెగ్మెంట్ విత్ సిన్ ప్యాకెట్. ఎలా అర్థం చేసుకుంటుందంటే ఈ సిన్ ప్యాకెట్ని ఈక్వల్ టు 1 అని సెట్ చేస్తే అప్పుడు అర్థం చేసుకుంటుంది సిస్టమ్, ఓకే ఇది ఇనిషియల్ సెగ్మెంట్ ప్యాకెట్ అని. ఓకే, అండర్స్టూడ్? దిస్ ఈజ్ కాల్డ్ 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్. దే విల్ ఆస్క్ యూ ఇన్ ఇంటర్వ్యూ how the 3-way handshake will work. They will ask you in interview what is the TCP 3-way handshake process, or else how the client, so ఇది client కదా, రమేష్ పీసీ అనేది client, how the client will establish a connection with the server. So you need to tell, hey, initially client will send a TCP segment packet with the SYN bit to 1 and server response with SYNAC, and client will again acknowledge the segment. So this is called 3-way handshake process. Upon successfully completion of 3-way handshake process, you can start sending your data. That is called TCP. ఓకే, ఆ డేటా సెండ్ చేసే ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది, అంటే ఎక్స్ప్లెనేషను బాగా వినండి. ఓకే, గోయింగ్ ఫార్వర్డ్ వీ విల్ లర్న్ ఎ లాట్. ఓకే, ఇది కానీ మీకు వస్తే నెట్వర్కింగ్ని మీరు అరచేతుల్లో ఆడిచ్చేస్తారు. ఓకే, ఇదే కాన్సెప్ట్. ఈవెన్ నేను రీసెంట్గా ఇంటర్వ్యూలో నేను కొత్త కంపెనీలో జాయిన్ అయ్యా కదా, ఆ కొత్త కంపెనీలో ఇదే అడిగారు. స్టార్టింగ్ లెవెల్ 1 రౌండ్ ఇది. మీరు అమెజాన్ పోండి, గూగుల్ పోండి, ఏ కంపెనీకి వెళ్ళండి, ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్ 200%, 300% అడుగుతారు. బికాస్ ఇదే కదా రూల్ చేసేది ఇంటర్వ్యూగా. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్ అయిపోయింది, సెషన్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? వీ విల్ స్టార్ట్ సెండింగ్ ద డేటా ఫ్రమ్ టీసీపీ, ఐ మీన్ క్లయింట్ టు server to client. Let's see how it will happen. Oh, someone is, let's keep it. Who is, oh, okay. సో స్టెప్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి, మళ్ళీ వింటున్నారా? ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి మళ్ళీ. ఓకే, ఓకే, 1 second.
పాయింటర్ తీసుకున్నాను. ఓకే కూల్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? స్టెప్ 1 ఇట్ విల్ సే ఇన్ ద ఫస్ట్ స్టెప్ ద క్లయింట్ వాంట్స్ టు ఎస్టాబ్లిష్ ఎ కనెక్షన్ విత్ ఎ సర్వర్. నేను ఆల్రెడీ నీట్గా తెలుగులో చెప్పాను, ఇంగ్లీష్లో చెప్పాను. ఇవి మీకు మంచిగా అర్థం చేసుకోవడం కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసుకోండి. ఓకే, ఇక్కడ ఇమేజ్ చూడండి, మీరు ఇమేజ్ చూడండి, థియరీ వద్దు. థియరీ అంతా మనం మీకోసం పెట్టా ఇంటర్వ్యూలో ప్రిపేర్ అవ్వడానికి. ఓకే, ఒకవేళ పీపీటీలో ఇచ్చిన థియరీ మీకు ఇంకా ఇంగ్లీష్ టర్మ్స్ ఇంకా కాంప్లికేటెడ్ ఉన్నాయంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, మీకు డెఫినేషన్ ఇస్తా ఎలా చెప్పాలో ఇంటర్వ్యూలో. ఓకే, డోంట్ హెసిటేట్. ఓకే, ఫీల్ ఫ్రీ టు కమ్యూనికేట్ విత్ మీ. ఓకే, వాట్సాప్లో నేను ఫ్రీ ఉన్నప్పుడు ఇమీడియట్గా మీకు చెప్తా. సో ఫస్ట్ ఏం చేస్తుంది? ఓకే, సిన్ ప్యాకెట్ పంపిస్తుంది. ఈ ప్యాకెట్ నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, ప్యాకెట్ స్విచ్చింగ్లో చెప్పాను కదా, ఒక డేటాని మల్టిపుల్గా కట్ చేసి దానికి ఒక నెంబరింగ్ ఇస్తుందని. అదే ఇది టీసీపీ ఏం చేస్తుందంటే ఫస్ట్ సిన్ ప్యాకెట్ పంపించి ఒక సీక్వెన్స్ నెంబర్ ఉంటుంది, దానికి నెంబరింగ్ అంటారు. సీక్వెన్స్ నెంబర్ ఎక్స్ అనుకోండి. ఓకే, ఇది పంపిస్తుంది. ఇది ఏం చేస్తుంది? రిసీవర్ x+1. ఓకే, అక్నాలెడ్జ్మెంట్ అంటే ఏంటి? +1. ఆ సీక్వెన్స్ నెంబర్ ఏదైతే ఉందో దానికి +1 అని యాడ్ చేసి అది అక్నాలెడ్జ్మెంట్. ఓకే, ఈ +1 అని యాడ్ చేసి పంపిస్తుంది. దిస్ ఈజ్ కాల్ అక్నాలెడ్జ్మెంట్. అండ్ అక్నాలెడ్జ్మెంట్ సెట్ అయిన తర్వాత ఆ ఫ్లాగ్ బిట్స్లో ఆ అక్నాలెడ్జ్మెంట్ బిట్ కూడా సెట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అక్నాలెడ్జ్మెంట్. దీనికి ఇప్పుడు దీని సీక్వెన్స్ నెంబర్ ఎంత? దీనికి ఒక సీక్వెన్స్ నెంబర్ ఉంటుంది కదా, ఇది టీసీపీ సెగ్మెంట్, అండ్ దీని సీక్వెన్స్ నెంబర్ ఎంత? y. ఓకే, సో ఇక్కడికి యాక్ వచ్చిన తర్వాత ఈ సీక్వెన్స్ నెంబర్ని ఫాలో అవుతూ దీనికి అక్నాలెడ్జ్మెంట్ ఇస్తుంది మళ్ళీ +1 అని. సో దిస్ ఈజ్ కాల్డ్ రిసీవ్డ్ యాక్. సో దిస్ ఈజ్ కాల్డ్ 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈచ్ టీసీపీ సెగ్మెంట్కి ఒక సీక్వెన్స్ నెంబర్ ఉంటుంది. హోస్ట్ పీ యొక్క సీక్వెన్స్ నెంబర్ ఎక్స్ అనుకుంటే ఎక్స్తో పంపిస్తుంది. ఈ ఎక్స్ వచ్చిన దాన్ని అక్నాలెడ్జ్ చేస్తుంది +1 అని. ఇది జస్ట్ టీసీపీ అక్నాలెడ్జ్మెంట్. ఆ తర్వాత దీనికి కూడా ఇంకొక సీక్వెన్స్ నెంబర్ ఉంటుంది కదా ఈ ఎంటైర్ ప్యాకెట్కి, ఆ సీక్వెన్స్ నెంబరే y. ఓకే, yతో పంపిస్తుంది. సో ఇదేం చేస్తుంది? వచ్చిన దాన్ని అక్నాలెడ్జ్ చేయాలి కదా, ఏదైతే ఎక్కడి నుంచి వచ్చింది? y నుంచి వచ్చింది కాబట్టి yని అక్నాలెడ్జ్ చేస్తుంది, కాబట్టి y+1 అక్నాలెడ్జ్ చేసి పంపిస్తుంది. ఇట్ రిసీవ్స్ దిస్ అండ్ 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్ ఈజ్ కంప్లీటెడ్. ఓకే, అండ్ నౌ సో దిస్ ఈజ్ అ థియరీ. ఓకే, ఇది ఏంటంటే బై డైరెక్షన్ అనమాట, ఫుల్ డూప్లెక్స్ని సపోర్ట్ చేస్తుందంటే ఇప్పుడు మనం ఒక ఎండ్లోనే చెప్పాం, అంటే హోస్ట్ రమేష్ పీసీ ప్రాస్పెక్టివ్లోనే చెప్పాం. సిమిలర్లీ ఇక్కడ ఈ అవతల పక్క కూడా వేరే సర్వర్ ఉందనుకోండి, సర్వర్ ఆల్సో ట్రై టు ఇనిషియేట్ కనెక్షన్. ఓకే, టూ హోస్ట్లు ఉన్నాయనుకోండి, సపోజ్ హోస్ట్ ఏ హోస్ట్ పి హోస్ట్కి. సో ఇటుపక్క 3-way హ్యాండ్షేక్ ఎటుపక్క నుంచైనా స్టార్ట్ అవ్వచ్చు ఇది. సో ఎవరు ఇనిషియేట్ చేస్తారంటే ఐపీ అడ్రస్ హైయెస్ట్ ఎవరు ఉందో, లేకుంటే సిగ్నల్ ఎవరు ఫస్ట్ రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు టీసీపీ కనెక్షన్ ఇనిషియేట్ చేస్తారు. ఎవరైనా ఇనిషియేట్ చేయని, రిసీవర్ ఎవరు ఫస్ట్ తీసుకుంటారో వాటికి రెస్పాండ్ అవుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ అట్లా జస్ట్ ఎగ్జాంపుల్గా మీరు ఇంటర్వ్యూలో చెప్పేటప్పుడు కన్సిడర్ క్లయింట్ అండ్ సర్వర్, క్లయింట్ విల్ ఆస్క్ ఏ టీసీపీ కనెక్షన్ టు సర్వర్ అని చెప్పి మీరు అట్లా స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా, దిస్ ఈజ్ హౌ ద సీక్వెన్స్ నెంబర్స్ బిట్వీన్ దెమ్. ఇట్ విల్ సపోర్ట్ ఏ ఫుల్ డూప్లెక్స్. ఫుల్ డూప్లెక్స్ అంటే బై డైరెక్షనల్. హాఫ్ డూప్లెక్స్కి ఫుల్ డూప్లెక్స్కి డిఫరెన్స్ ఎవరైనా చెప్పగలరా? Ramesh, yeah. Yeah. The device capable of sending and receiving data at the same time. It is called full duplex. Okay. Yeah. Like What only about one half duplex? Half duplex means only it can do only sending or receiving one Okay, thing. got it. Theoretically it's good. Can you give me a real time application? Okay, real time application చెప్పు. Real time application at the same time. రియల్ టైం, రియల్గా ఎక్కడ యూస్ చేస్తున్నారు? రియల్గా హబ్ సార్. సార్ మనం ఇప్పుడు చేసే గూగుల్ మీట్, గూగుల్ మీట్లో అందరం ఒకటేసారి మాట్లాడుతున్నాం అబ్బా, గోల అది ఫుల్ డూప్లెక్స్. మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే ఎస్ ఎవరు అది? ఆసమ్ వాకీ టాకీలో ఓవర్ అనగానే అవతల వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. పోలీసు వాళ్ళలో వాకీ టాకీ ఉంటుంది కదా, పోలీస్ స్టేషన్ 3 ఓవర్ అని అంటారు, మాట్లాడి ఓవర్ అన్న తర్వాతనే ఇంకొకరు మాట్లాడు. దట్ ఈస్ కాల్డ్ ఆఫ్ డూప్లెక్స్. ఓకే, లెగసీ టెక్నాలజీ అర్థమైందా? వాకీ టాకీస్లో ఆఫ్ డూప్లెక్సే ఉంటుంది, ఓన్లీ 1-way కమ్యూనికేషన్. యూ కెన్ నాట్ టాక్ 2-way. ఓకే, దట్స్ ఇట్. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దిస్. ఇంటర్వ్యూలో అడుగుతారు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్. నోట్ డౌన్ చేసుకోండి, నేను చెప్పే పాయింట్స్ నా మైండ్లో ఎప్పుడు వస్తాయో తెలీదు. ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నోట్ డౌన్ చేసుకోండి, లేదంటే
మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కోసం మళ్ళీ గంటన్నర క్లాస్ వినాలా. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్. అండ్ యాజ్ యూ నో టీసీపీ అనేది కనెక్షన్ ఓరియంటెడ్ బికాజ్ ఇట్ విల్ ఎస్టాబ్లిష్ ఏ కనెక్షన్. అంతా మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది అంతే, మీరు చదవండి. ఓకే ఓకే సో టీసీపీలో ఎన్ని హెడర్స్ కంప్లీట్ చేస్తాం ఇప్పుడు? 3. ఒకటి ఏంటి, మొత్తం ఎన్ని మాట్లాడుకున్నాం టీసీపీ హెడర్లో? సోర్స్ పోర్టు, డెస్టినేషన్ పోర్టు, ఫ్లాగ్స్ ఎన్ని మాట్లాడుకున్నాం? సిన్ యాక్సెస్, కంట్రోల్ 3. కంట్రోల్ బిట్స్ కంట్రోల్ బిట్స్ ఎన్ని మాట్లాడుకున్నాం? 6. టోటల్ 8. Total 6 is working. 6 ఆర్ వర్కింగ్. మనం ఎన్ని మాట్లాడుకున్నాం? హౌ మెనీ వి డిస్కస్డ్? 3. అవి ఏంటేంటి? ఎవరో 3 అన్నారు, అవి ఏంటేంటి చెప్పగలరా? సింక్ అక్నాలెడ్జ్మెంట్ సార్. సింక్ అక్నాలెడ్జ్మెంట్ అంతే సార్. నువ్వు 3 కరెక్ట్గానే చెప్పావబ్బా, ఇంకోటి మర్చిపోయావు చూడు. ఎట్లా అట్లా చేస్తే గుర్తు తెచ్చుకో. నువ్వు కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చావు. ఇంకొకటి మూడోది చెప్పు. సింక్ ప్లస్ అక్నాలెడ్జ్మెంట్. ఇంకొకటి అబ్బా, సీక్వెన్స్ నెంబర్. సీక్వెన్స్ నెంబర్ చూడండి మన హెడర్, అందుకే మిమ్మల్ని హెడర్ చూడమన్నాను ప్లీజ్. సీక్వెన్స్ నెంబర్ కూడా ఉంది కదా. ఓకే అది. సో 3 అంటే బిట్స్ 2ఏలే. నేను చెప్పింది మొత్తం ఏమేమి మాట్లాడుకున్నామని అడుగుతున్నా. ఓకే సో వీ టాక్ అబౌట్ సీక్వెన్స్ నెంబర్, అక్నాలెడ్జ్మెంట్ నెంబర్. ఇప్పుడు రియల్ టైమ్గా నేను చెప్తున్నాను. ఇందాక హలో ప్లీజ్ కుడ్ యూ ప్లీజ్ గో ఆన్ మ్యూట్ సమ్వన్. ఓకే సో ఇందాక నేను ఎక్స్ వై అన్నాను, ఇప్పుడు రియల్ టైంలో డేటా ఎలా ఫ్లో అవుతుందో చెప్తాను. సపోజ్ నేను చెప్పాను కదా ఇది ఎంతగా డివైడ్ చేస్తుంది, ఒక 1 GB అనుకోండి, 4 parts అంటే 256 MB కదా. నిజంగా అంటే 256 MB అట్లా చేయొద్దు రియల్ టైంలో, కిలో బైట్స్ కానీ బైట్స్ రూపంలో. సపోజ్ ఇక్కడ చూడండి, ఇట్ విల్ సెండింగ్ ఏ 12,001 byte ఫస్ట్ది. సారీ 1 second, ఐ వాంట్ టు erase this. Eraser. ఓకే ఇది కూడా సార్ చిన్న డౌట్. చెప్పండి. సార్ ఈ 3-way హ్యాండ్ షేక్ అనేది ఇన్ కేస్ ఆఫ్ ఒకసారి ప్యాకెట్ అనేది మీరు కేబుల్ లో పంపిస్తున్నారు కదా, అలా ప్యాకెట్ కాదు సెగ్మెంట్. ఓకే ఓకే కేబుల్లో పంపిస్తున్నామా? ఓకే సెగ్మెంట్ అనేది పంపిస్తాం కదా సార్. అవును. కేబుల్లో పంపించినప్పుడు తర్వాత అది ఎండ్ అవుతుందా? అదే కదా ఎండ్ అవుతుంది. 3-way హ్యాండ్ షేక్ అంటే అక్కడికి అయిపోయినట్టు. అక్నాలెడ్జ్మెంట్ రాగానే ఇంక అక్కడికి స్టాప్ అయిపోతుంది ప్రాసెస్, అక్కడ సెషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అప్పుడు ఇంకొక ప్యాకెట్ ఇంకో సెషన్ పంపించాలంటే ఇంకొక 3-way హ్యాండ్ షేక్ సెషన్ ఒక్కటే ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా సెషన్ అనేది ఒక రోడ్డు లాగా. ఇప్పుడు ఏంటి, కర్నూలు నుంచి హైదరాబాద్కి 4-way రోడ్డు లాగా. అందులో ఎంత డేటా అయినా పోతుంది. ఒకవేళ డెస్టినేషన్ పోర్ట్ సేమ్ ఉంటే. ఓకే ఇప్పుడు www.rameshtechlibrary.com ఉంది, అది ఒక డిఎన్ఎస్ కదా 53. అలాగే www.facebook.com ఉంది, అది కూడా డిఎన్ఎస్ఏ. సో ఈ rameshtechlibrary.com, facebook.com, youtube.com అనేవి వెహికల్స్ లాంటివి. ఓకే డెస్టినేషన్ ఏంది 53. ఆ డెస్టినేషన్ పోర్ట్లో అన్నీ ఒకే దాంట్లోనే ట్రావెల్ అవుతుంది, సెక్షన్ ఒకటే ఉంటుంది. ఒకవేళ పాత్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద పాత్, వేరే రూట్ నుంచి వస్తే డిఫరెంట్ సెషన్ ఉంటుంది. సో ఓకే సెషన్ ఈజ్ ఓన్లీ 1. ఓకే ఒకవేళ ఏదైనా కనెక్షన్ కేబుల్ కట్ అయితే అప్పుడు టీసీపీ సెగ్మెంట్ జనరేట్ అవుతుంది విత్ రీసెట్ ఫ్లాగ్. ఇప్పుడు మనం ల్యాబ్ చేసి చూపిస్తాను నీకు అది. ఓకే నీ డౌట్ క్లియర్ అయిందా శేషాద్రి? రైట్. ఎస్ సార్ క్లియర్ అయింది సార్. ఓకే కూల్. సో మనం ప్యాకెట్ పంపించేటప్పుడు సీక్వెన్స్ నెంబర్ ఉంటుంది. సపోజ్ దాని సీక్వెన్స్ నెంబర్ 12,001 అనుకుంటే, ఓకే దాని అక్నాలెడ్జ్ నెంబర్ 1001 అనుకుంటే, బైట్స్ రేంజ్ ఎంత ఉంటుందంటే సీక్వెన్స్ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. బైట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సో 12,001 నుంచి 30,001 అంటే ఎంత? 1000 bytes. సో ఫస్ట్ మనం 1000 bytes పంపిస్తున్నాం. ఓకే వీఆర్ సెండింగ్ 1000 bytes. ఓకే ఫస్ట్ 1000 bytes పంపిస్తున్నాం. రేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్? 12,000 నుంచి 30,000. ఓకే సారీ ఫస్ట్ 12,000 byte నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో 12,000 bytes నుంచి అంటే దాని సీక్వెన్స్ నెంబర్ అవుతుంది 1 అవుతుంది. 12,001 ఈజ్ ద సీక్వెన్స్. అంటే ఫస్ట్ బైట్ ఏదైతే ఉందో
ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఎక్కడ అడుగుతారంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారా 4 years 5 years 2 years if you give any interview in Google or any company they will ask you how it will calculate the sequence number. how సీక్వెన్స్ నెంబర్ ఉంటుంది చెప్తున్నావు మంచిగానే ఉంది కథ మంచిగా చెప్తున్నావు కానీ నెంబర్ ఎట్లా తీసుకుంటుందని అడుగుతుంది. సో సిస్టమ్ విల్ క్యాలిక్యులేట్ ఇట్ ఫస్ట్ ఎంత పంపించాలి అనేది ఎంత డేటా నుంచి స్టార్ట్ చేయాలనేది అది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. క్యాలిక్యులేట్ చేసుకుంటే 12,001 నుంచి 13,001 మధ్యలో పంపిద్దామని అనుకుంటే ఈ స్టార్టింగ్ బైట్ ఉంటుంది కదా, ఈ స్టార్టింగ్ బైట్ వాల్యూ విల్ బి ద సీక్వెన్స్ నెంబర్. ఓకే, జస్ట్ టెల్ దెమ్, డోంట్ గివ్ ద ఎనీ నెంబర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద స్టార్టింగ్ బైట్, whatever the starting byte in the TCP data, that will be the sequence number. ఓకే, అది ఈ బీకి పంపిస్తుంది. బీ ఏం చేస్తుంది, ఇంకొక కొత్త సీక్వెన్స్ నెంబర్ని జనరేట్ చేస్తుంది. దిస్ ఇస్ అ డిఫరెంట్ సీక్వెన్స్ నెంబర్. ఓకే, సో ఇది కూడా డేటా పంపిస్తుంది కదా, ఎంత 1000 నుంచి 2001. సో బీ ప్రాస్పెక్టివ్లో ఫస్ట్ బైట్ ఏముందో అదే సీక్వెన్స్ నెంబర్ పంపించి ఓకే అక్నాలెడ్జ్ చేస్తుంది. ఇది లాస్ట్ బైట్ ఎంత 13,001. ఇది అక్నాలెడ్జ్మెంట్ చేసి ఎంత 13,001 అంటే ఇది పెట్టి +1 చేస్తే అక్నాలెడ్జ్మెంట్, అందుకే ఇది 13,002 అవుతుంది. ఇది 2 కనిపిస్తుంది ఇక్కడ, ఎరేజ్ చేస్తా. సో ఇక్కడ చూస్తే 2 ఉంది, 13,002, దట్ ఈస్ ద అక్నాలెడ్జ్మెంట్. ఓకే, దట్ ఈస్ ద అక్నాలెడ్జ్మెంట్. ఇది ఉందా 13,002, ఇది దీనికి +1 యాడ్ చేస్తుంది, వచ్చిన దానికి +1 యాడ్ చేస్తే 13,002, అది అక్నాలెడ్జ్మెంట్ అనమాట. ఓకే, దట్స్ హౌ ఇట్ ఈస్. ఇట్స్ ఎ సింపుల్ థింగ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ల్యాబ్ చేసినప్పుడు ప్రాక్టికల్గా వైర్ షాక్లో చూపిస్తా. ఓకే, అప్పుడు నాకు చెప్పాలి మీరు వెరిఫికేషన్ చేసేటప్పుడు. జస్ట్ నోట్ ఇట్ డౌన్ హౌ ఇట్ వర్క్స్. నెక్స్ట్ ఇంకా దిస్ ఈజ్ ఆల్ థియరీ. సో మనం ఇందాక మాట్లాడుకుందే ఇది థియరీ. యూ కెన్ జస్ట్ గో త్రూ ఇట్. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చా. ఒక సీక్వెన్స్ నెంబర్ 2000 అనుకుంది, అది ఫస్ట్ బైట్ అనమాట. 2000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, అది. సో ఇక్కడ థింగ్స్ ఏంటంటే సీక్వెన్స్ నెంబర్ కాకుండా ఇంకొన్ని ఉంటాయి, టీసీపీ ఆప్షన్స్ అని ఉంటాయి. ఓకే, టీసీపీ ఆప్షన్స్ ఏంటంటే ఆప్షన్స్. ఇప్పుడు మొబైల్లో మనకి ఆప్షన్స్లోకి వెళ్తే మనకి డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నట్టు ఇవి టీసీపీ ఫీచర్స్. వెరీ ఇంపార్టెంట్. టీసీపీ ఆప్షన్స్ ఇంటర్వ్యూలో అడుగుతారు. వాట్ ఆర్ ద టీసీపీ ఆప్షన్? అందులో ఫస్ట్ ఏంటి, మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్. ఓకే, మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్ అంటే ఏంటంటే మనకి MTU అనే వాల్యూ ఉంటుంది, మ్యాక్సిమం ట్రాన్స్మిషన్ యూనిట్. ఓకే, సపోజ్ MTU వాల్యూ 1500 bytes ఉంటుంది బై డిఫాల్ట్. ఓకే, ప్రతి ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, రౌటర్లో ఇంటర్ఫేస్లో కాన్ఫిగర్ చేస్తాం MTU వాల్యూ. అంటే పర్ ట్రాన్సాక్షన్కి 1500 bytes ఆ రేంజ్లో పంపిస్తాం MTU. సో MTU వచ్చేసి 1500 bytes ఉంటుంది. ఓకే, సో ఈ MTU మొత్తం, MTU అంటే ఏంటి, మ్యాక్సిమం ట్రాన్స్మిషన్ యూనిట్. అంటే ఆ ఇంటర్ఫేస్లో పర్ ట్రాన్సాక్షన్కి నేను అంతవరకు మాత్రమే సపోర్ట్ చేస్తా అని. సో ఆ దాంట్లో మనము IP హెడర్ వాడుతున్నాం కదా, 4 byte వాడుతున్నాం కదా. సో 4 byte ఆల్రెడీ యూటిలైజ్ అయిపోతుంది. TCP హెడర్ అవన్నీ కలుపుకుంటే 20 byte అవుతుంది. TCP హెడర్ మొత్తం క్యాలిక్యులేట్ చేయండి, ఎంత ఉంటుందో 20 byte. ఆ తర్వాత దానికి పేలోడ్ ఉంటుంది. పేలోడ్ అంటే అది క్యారీ చేసే డేటా, అది ఇంకొక 20 byte. ఓకే, ఈ 20 + 20 ఎంత 40. ఈ 1500లో 40 తీసేసి ఎంత 1460. సో ఇట్లా రెడ్యూస్ అవుతుంది అనమాట. అంటే 1500లో ఇవి ఆల్రెడీ ఈ హెడర్స్ ఆక్యుపై చేసేస్తాయి. ఓకే, సో ఇది మ్యాక్సిమం సెగ్మెంట్స్, దిస్ ఈజ్ ద మ్యాక్సిమం ట్రాన్స్మిషన్ యూనిట్ అట్ ఫిజికల్ ఇంటర్ఫేస్ లెవెల్. కానీ మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్ అంటే ఏంటంటే టీసీపీలో వాడతారు. టీసీపీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసే ముందే ఇక్కడ చెప్తా. ఇక్కడ ఉంది కదా, ఈ హోస్ట్ పంపిస్తుంది కదా సిన్ ప్యాకెట్, పంపించినప్పుడే హే ఇది నేను సిన్ ప్యాకెట్ పంపిస్తున్నాను, నా MSS నా మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్ వచ్చేసి ఎంత అయితే అవైలబుల్ ఉందో అంత, సపోజ్ 1400 bytes అని చెప్పి అడ్వర్టైజ్ చేస్తుంది. ఇది రిసీవ్ చేసుకొని ఓకే, మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్ అంటే ఇట్స్ బఫర్ వాల్యూ. అంటే ఇన్ని బైట్స్ మాత్రమే నువ్వు పంపిస్తే నేను తీసుకోగలను అట్ ఎ టైం, నువ్వు ఇంతకన్నా ఎక్కువ పంపిస్తే నేను యాక్సెప్ట్ చేయలేను అని మీనింగ్. మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్ ఈజ్ ఏ ఫీచర్, ఇట్స్ ఏ TCP ఆప్షన్. ఎక్కడ యూస్ చేస్తాం ఇప్పుడు? ఇవన్నీ ఏంటి అంటే ఒక రిలేబుల్ కమ్యూనికేషన్ అంటున్నాం కదా, ఎలా జరుగుతుందంటే ఇంత హే
ఫస్ట్ ఇప్పుడు మనం గోడౌన్ పెట్టినాం, దాని గోడౌన్లో పట్టేంత సరుకు మాత్రమే తెచ్చుకుంటాం కదా, అట్లా ఇప్పుడు హోస్ట్ అనే దాంట్లో ఒక బఫర్ ఉంటుంది, ఒక మెమరీ ఉంటుంది. ఇప్పుడు మీ మొబైల్స్లో కానీ మీ ల్యాప్టాప్స్లో కానీ ఒక మెమరీ కార్డు కానీ ఎంతో హార్డ్ డ్రైవ్ ఉంటుంది. సో దాంట్లో ఎంతవరకు పడుతుందో అంతవరకే డేటా మీరు ఫిల్ చేసుకుంటారు, దానికన్నా ఎక్కువ చేసుకోలేరు కదా. ఇది కూడా అంతే, దీంట్లో మెమరీ బఫర్ ఉంటుంది, బైట్స్ బఫర్. ఆ బఫర్ నాది ఇంత అని చెప్పి అడ్వర్టైజ్ చేసుకుంటేనే అది తెలిసేది రిసీవర్కి, ఓకే నీ సైజు ఇంతే కదా, నేను ఇంత మాత్రమే పంపించగలను అని చెప్పేసి అంత డేటాని పంపిస్తుంది. సో ఇనిషియల్గా సిన్ ప్యాకెట్ పంపించేటప్పుడే ఎంఎస్ఎస్ వాల్యూ అడ్వర్టైజ్ అవుతుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎంఎస్ఎస్ ఈజ్ ద టీసీపీ ఆప్షన్. ఓకే, ఇట్స్ మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్. బోత్ అడ్వర్టైజ్ చేసుకుంటే ఒకదానికొకటి. అంటే ఇక్కడ ఉన్నాయి కదా, హోస్ట్ పి అడ్వర్టైజ్ చేస్తుంది నా మ్యాక్సిమం ఎంఎస్ఎస్ ఇంత అని, ఇది కూడా అడ్వర్టైజ్ చేస్తుంది ఓకే నా మ్యాక్సిమం ఎంఎస్ఎస్ ఇంత అని. బేస్గా ఒకరొకరు చేసుకొని అట్లా డేటా అనేది లాస్ అవ్వకుండా, ఓకే నీకు తగినంత నేను పంపిస్తా, నాకు తగినంత నువ్వు పంపి అని ఒకరికొకరు అర్థం చేసుకొని డేటాని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇలా ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుంది. ఓకే, ప్లీజ్ రిమెంబర్ టీసీపీ ఆప్షన్లో మనం ఒకటి ఎంఎస్ఎస్ ఒకటి డిస్కస్ చేసుకున్నాం. దెర్ ఆర్ అదర్ 2, ఐ విల్ టెల్ యూ. ఓకే, అది సో చెప్పాను కదా, సిన్ ప్యాకెట్ పంపించేటప్పుడే ఎంఎస్ఎస్ అనేది సెట్ అవుతుంది బోత్ సైడ్స్. సో బోత్ సైడ్స్ ఇట్ విల్ అగ్రీ, బోత్ పార్టీస్ అగ్రీ ఫర్ మినిమం ఎంఎస్ఎస్ సైజ్. సపోజ్ 500 బైట్, దట్ ఈజ్ అంటే 500 బైట్స్ అనమాట. టు అవాయిడ్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ బోత్ ఎండ్స్. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి? సపోజ్ బాగా వినండి, ఇది ఉంది, ఇది పీసీఏ అనుకోండి, ఇది పీసీసి అనుకోండి, ఇది పీసీడి అనుకోండి. గాయస్ వినండి, ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏందో ఇప్పుడే చెప్తున్నా, లక్కీగా వచ్చింది కాబట్టి వినండి. ఓకే, సో మనం ఎంటీవీ పెట్టుకున్నాం కదా, ఈ ఇంటర్ఫేస్ ఉంది కదా, ఈ ఇంటర్ఫేస్ ఎంటీవీ వాల్యూ వచ్చేసి 1500 ఉంది. ఓకే, ఈ ఇంటర్ఫేస్ ఎంటీవీ వాల్యూ వచ్చేసి 1400 ఉంది. ఓకే, అలాగే ఈ ఇంటర్ఫేస్ ఎంటీవీ వాల్యూ వచ్చేసి 1400 ఉంది. ఓకే, ఇది 1500 ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇంత 1500 ఉంది కాబట్టి ఈ పోర్ట్ నుంచి 1500 బైట్స్ వెళ్తుంది, కానీ ఇది రిసీవ్ చేసుకోగలుగుతుందా? సిలో ఉండే పోర్ట్ రిసీవ్ చేసుకోగలుగుతుందా? దీని పోర్ట్ కెపాసిటీ ఎంత? 1400 బైట్స్. బట్ మనం రిసీవ్ చేసుకుంది ఎంత? 1500 బైట్స్. రిసీవ్ చేసుకుంటుందా, రిసీవ్ చేసుకోదా? చెప్పండి. యాక్చువల్గా చేసుకుంటుంది. ఎట్లా చేసుకుంటుంది? దీని కెపాసిటీ ఎంత? 1400 చేసుకొని మిగతాది ఎంత మిగిలింది? 100. అంటే 1400 + 100గా డివైడ్ చేస్తుంది. దీన్నే ఫ్రాగ్మెంటేషన్ అంటారు. ఓకే, ఇది ఐపీ లేయర్లో కూడా జరుగుతుంది, ఐపీ హెడర్లో. ఓకే, ఐపీ హెడర్లో కూడా, అందుకే మీరు ఐపీ హెడర్లో చూసినారా, ఫ్రాగ్మెంటేషన్ బిట్స్, డు నాట్ ఫ్రాగ్మెంటేషన్ బిట్స్ అని ఉంటాయి. ఓకే, ఇట్లా ఫ్రాగ్మెంటేషన్ జరిగితే ఆ ఐపీ హెడర్లో బిట్ సెట్ అవుతుంది, ఫ్రాగ్మెంటేషన్ బిట్. ఓకే, అది వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇది నేర్చుకుంటే అది కూడా వచ్చేస్తుంది, కవర్ అయిపోతాయి. ఓకే, సో జనరల్గా ఫ్రాగ్మెంటేషన్ అంటే డెఫినేషన్ అంటే ఇట్ విల్ రిసీవ్ ద పోర్ట్, ఇట్ రిసీవ్స్ ద డేటా విత్ ఎంటీ వాల్యూ ఆఫ్ 1500. బట్ ఇక్కడ ఇది ఫ్రాగ్మెంటేషన్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. ఒకవేళ క్యాపబిలిటీ లేకుంటే ప్యాకెట్ డ్రాప్ అవుతుంది. ఓకే, ఆ ఫ్రాగ్మెంటేషన్ చేసే క్యాపబిలిటీ ఉండాలి, ఉంటుంది కూడా. సో బై డిఫాల్ట్ నువ్వు ఒకవేళ ఫ్రాగ్మెంటేషన్ ఎనేబుల్ చేయకపోతే ప్యాకెట్ డ్రాప్ అయిపోతుంది, మళ్ళీ చెప్తున్నా. ఓకే, సో ఇవి వెరీ డీప్ లెవెల్ అనాలిసిస్. సో కొంతమంది ఇంటర్నెట్లో ఈ ఫ్రాగ్మెంటేషన్ అనేది డిసేబుల్ చేస్తారు టీసీపీలో. అందువల్ల ఏంటంటే చాలా ఇష్యూస్ వస్తాయి, టీసీపీ కనెక్షన్ ఊకే ఫ్లాప్ అవుతుంటాయి సెషన్స్. ఓకే, సో ఇంత డీప్ లెవెల్లో నేర్చుకుంటే మీరు కాంప్లెక్స్ ఇష్యూస్ని బాగా రిజాల్వ్ చేయగలరు. సో ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి? వచ్చిన బైట్స్ని 1500 బైట్స్ని 1400 100గా డివైడ్ చేసి సి నుంచి ఎగ్జిట్ చేస్తుంది. ఓకే, ఇది కూడా 1400. ఓకే, ఇది కూడా 1400. సో 1400కి ఒక నెంబర్ ఉంటుంది 1 అని, 100కి 2 అని నెంబర్ ఉంటుంది. సో ఇదేం చేస్తుంది? 1400ని యాక్సెప్ట్ చేసుకుంటుంది, 200ని యాక్సెప్ట్ చేసుకుంటుంది. ఇది చూస్తే ఇది 1500 అనుకోండి. సో ఇక్కడ మళ్ళీ ఇంకా ఫ్రాగ్మెంటేషన్ చేయదు, ఈక్వల్ ఉంది కాబట్టి. ఈ 1400 100ని ఇక్కడ పంపించి 1 and 2 ఉంది కదా, ఈ రెండింటిని రీఆర్డర్ చేసి మళ్ళీ 1500గా ప్యాకెట్ని అరేంజ్ చేస్తుంది అట్లా. సో మధ్యలో
ఒకవేళ నేను రిసీవ్ చేసుకునే ఎంటీ వాల్యూ మాత్రం తక్కువ ఉందంటే నాకు నేను రిసీవ్ చేసుకునే ఎంటీ వాల్యూ నా ఎంటీ వాల్యూ కన్నా ఎక్కువ ఉందంటే అప్పుడు ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రాగ్మెంటేషన్. ఓకే, సో ఆ ఫ్రాగ్మెంటేషన్ని అవాయిడ్ చేయడానికే నెగోషియేట్ చేసుకుంటాయి ఎంఎస్ఎస్ వాల్యూస్. హే నా సైజ్ ఇంత నువ్వు అంత మాత్రమే పంపి. ఇప్పుడు అర్థమైందా ఎంఎస్ఎస్ ఎందుకు నెగోషియేట్ చేసుకుంటాయో? ఆ ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది కాబట్టి. అట్లా జరగకుండా ఉండాలి అంటే ఓకే, నా మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్ ఇంత 1400 నాకు ఇంతే పంపి. ఓకే, అవతల రిసీవర్ కూడా అంతే, నా మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్ ఇంత, నువ్వు కూడా ఇంతే పంపి, ఏదైనా నాకు పంపించాలనుకుంటే అని ఒకరికొకరు నెగోషియేట్ చేసుకుంటాయి. ఓకే, దిస్ ఈజ్ ద థియరీ అండ్ క్యాలిక్యులేషన్. మీరు చదివితే ఇంకా మంచిగా అర్థమవుతుంది. ఓకే, సో మళ్ళీ ఇంకొక స్లైడ్ యాడ్ చేశా ఎగ్జాంపుల్ దీనికి. సో సెండర్ అంటే రమేష్ కంప్యూటర్, రిసీవర్ అంటే రమేష్ టెక్ లైబ్రరీ సర్వర్. ఓకే, సపోజ్ సీక్వెన్స్ నెంబర్ ర్యాండమ్గా 521 తీసుకుంటే ఇది స్టార్టింగ్ ప్యాడ్. సిన్ బిట్ సెట్ అయింది చూడండి. సిన్ బిట్ సెట్ అయితే ఇది ఫస్ట్ టీసీపీ సెగ్మెంట్. సో ఇది ఏం చేస్తున్నాడు సెండర్? నా మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్ 1460 ఓకే అని చెప్పి అసైన్ చేస్తున్నాడు. అంటే దీన్నే విండో అంటారు. ఓకే, 1460 ఈజ్ ద మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్. విండో సైజ్, టోటల్ సైజ్ ఇది 14,600. ఈ విండో సైజ్ అనేది మీరు టీసీపీ హెడర్లో ఒక ఫీల్డ్, అది విండో సైజ్. ఓకే, ఆ విండో సైజ్ మళ్ళీ అది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటుందో మళ్ళీ చెప్తాం. సో ఇట్ ఈస్ అడ్వర్టైజింగ్ ద విండో సైజ్. టోటల్ సైజ్ ఇంత పర్ ట్రాన్సాక్షన్ కంటే ఇది టోటల్ అనమాట. ఎంఎస్ఎస్ అంటే పర్ ట్రాన్సాక్షన్కి. ఓకే, ఎంత యాక్సెప్ట్ చేయగలను అని. ఇది ఏం చేస్తుంది? రిసీవర్ కూడా అడ్వర్టైజ్ చేసుకుంటుంది. సో ఇదొక ర్యాండమ్ సీక్వెన్స్ నెంబర్ జనరేట్ చేస్తుంది. ఇది కూడా ఫస్ట్ సిన్ అంటే ఫస్ట్. ఓకే, సిన్ +1 మళ్ళీ యాక్ కూడా వచ్చింది అంటే దీనికి వచ్చిన దానికి యాక్సెప్ట్ చేస్తుంది. సో దీని ఎంఎస్ఎస్ ఎంత చెప్తుంది? 500. నీదైతే 1460 ఉంది, నాదైతే చాలా తక్కువ అబ్బా అని చెప్పి 500 అని చేస్తుంది. ఓకే, దీని యొక్క విండో వచ్చేసి 10,000 ఇట్లా. ఓకే, 521 కదా, అక్నాలెడ్జ్మెంట్ చేస్తే 1 అవుతుంది. సో 521 ఈజ్ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అవుతుంది. ఇది యాక్ ఫీల్డ్ సెట్ అవుతుంది. ఓకే, కంట్రోల్ బిట్ కదా యాక్ ఫీల్డ్, అది సెట్ అవుతుంది. సో అట్లా డేటా అనేది మళ్ళీ ఇక్కడ నుంచి సీక్వెన్స్ నెంబర్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. 522 సీక్వెన్స్ నెంబర్. ఓకే, నెక్స్ట్ సీక్వెన్స్ నెంబర్ 522 అక్నాలెడ్జ్మెంట్ నెంబర్, మళ్ళీ యాక్, ఇట్లా డేటా ఇట్లా కంటిన్యూస్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంకా ఓకే, డేటా విల్ ట్రాన్స్ఫర్ కంటిన్యూస్లీ అంటిల్ ఇట్ డెలివర్స్. సో ప్రతి ప్యాకెట్కి సీక్వెన్స్ నెంబర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్తాను మీకు సీక్వెన్స్ నెంబర్ ఎందుకు అని అంటే, సపోజ్ ఒక సీక్వెన్స్ నెంబర్ 521తో నేను డేటా పంపించా, రిసీవ్ కాలేదనుకో, ఏం చేస్తుంది? ఇట్ విల్ అగైన్ రీట్రాన్స్మిట్ ద డేటా. ఓకే, సెకండ్ టైం పంపించినప్పుడు రిసీవర్ రిసీవ్ చేసుకుంది. ఓకే, రిసీవ్ చేసుకుంది, మళ్ళీ 522 పంపించింది కానీ రిసీవ్ చేసుకోలే. 522 సీక్వెన్స్ నెంబర్తో ఇంకొక డేటా పంపించింది, రిసీవ్ చేసుకోలే. సో మళ్ళీ ఇది ఏం చేస్తుంది? ఇట్ విల్ జనరేట్ సేమ్ ప్యాకెట్. ఈ ప్యాకెట్ ఏదైతే ఉందో మళ్ళీ సేమ్ డూప్లికేట్ ప్యాకెట్ జనరేట్ చేస్తుంది. ఐ డిడెంట్ రిసీవ్ దిస్ ప్యాకెట్, అగైన్ సెండ్ మీ అని ఏం చేస్తుంది? ఈ సీక్వెన్స్ నెంబర్ ఏం పెట్టుకుంటుంది? ఓల్డ్ సీక్వెన్స్ నెంబర్ ఏదైతే ఉందో, కొత్త సీక్వెన్స్ నెంబర్ ఇది ఏం చేస్తుందంటే ఇట్ విల్ జనరేటెడ్ డూప్లికేట్ అక్నాలెడ్జ్మెంట్ ఏంటి? ఆల్రెడీ ఇంతకుముందు పంపించింది కదా, నెక్స్ట్ సీక్వెన్స్ నెంబర్తో ఇంకో కొత్త డేటా పంపిస్తే ఇది కొత్త డేటా పంపించింది, కానీ కొత్త డేటా రిసీవ్ అవ్వలే. కాబట్టి మళ్ళీ పాత అక్నాలెడ్జ్మెంట్తోనే పంపిస్తుంది. ఓల్డ్ అక్నాలెడ్జ్మెంట్ ఎంత? ఇది 522నే మళ్ళీ పంపిస్తుంది. నాకు ఈ డేటా రాలేదు, పాతది మిస్ అయింది, మళ్ళీ పంపి అని అడుగుతుందన్నమాట. సో ఇది ఇంకా నేను నెక్స్ట్ స్లైడ్లో ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. జస్ట్ ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి ఇన్సర్ట్ చేసాడా, కొంతమంది అర్థం చేసుకోవచ్చు. బట్ ఓకే, డోంట్ వరీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అగైన్. ఓకే, సో ఇందాక టీసీపీ ఆప్షన్స్ చెప్పుకున్నాం కదా, చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ జస్ట్ మరీ ఎక్కువ డీప్ వెళ్ళకండి. ఓకే, నేను ఓవర్వ్యూ ఇస్తాను. ఓవర్వ్యూ ఇచ్చిన తర్వాత మీరు చదువుకోవాలండి, మీ చేతిలో ఉంటుంది. నేను ఓవర్వ్యూ అర్థమయ్యేలా చెప్తాను అనమాట ఏంటి అనేది. మరీ డెప్త్ వెళ్తే ఇంకా కన్ఫ్యూజన్ అయిపోతారు. చాలు, ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తా. మీ ఓన్ ఇంట్రెస్ట్తో మీరు ఎక్కువ డిగ్ చేయాలి. ఓకే, సో టీసీపీ గురించి ఇంతవరకు క్లాస్ సీసీఎన్ఏలో ఎవ్వరు ఇంత డీటెయిల్గా చెప్పరు. బట్ నేను చెప్తాను, ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మాత్రమే రియల్ టైంలో మనం ఎక్కడ ఏం అడుగుతారో అవి మాత్రం చెప్తానమాట. సో ఇంటర్వ్యూలో ఓన్లీ టీసీపీ మీద 40 to 50 minutes క్వశ్చన్స్ ఉంటాయి. 40 to 50 minutes మొత్తం టీసీపీ మీదనే ఉంటుంది.
ఓకే, బీ ప్రిపేర్. చిన్న చిన్న కంపెనీస్లో ఏమో ఫ్రెషర్స్కి అయితే ఇంత డెప్త్గా వెళ్ళారు, ఫ్రెషర్స్కి అయితే ఇంత డెప్త్గా అడగారండి. ఇందులో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వాళ్ళ కోసం నేను చెప్తున్నాను మెయిన్గా. కొంతమంది 4 years చేస్తుంటారు, వాళ్ళు ప్యాకేజ్ డబల్ ట్రిపుల్ చేసుకోవాలని చెప్పి పెద్ద పెద్ద కంపెనీల్లో ట్రై చేసినప్పుడు దే విల్ ఆస్క్ యూ దిస్ టఫ్ క్వశ్చన్స్. సో టీసీపీ ఆప్షన్స్ అంటే ఏంటి? మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్ నేర్చుకున్నాం, విండో స్కేలింగ్ అండ్ సెలెక్టివ్ అక్నాలజ్మెంట్. సెలెక్టివ్ అక్నాలజ్మెంట్ అంటే అంతే, మిస్సింగ్ ఏదైతే ఉందో మన డేటా మిస్ అవుతుంటుంది కదా, ఏదైతే డేటా మిస్ అయిందో ఆ మిస్ అయిన డేటాని మళ్ళీ రీట్రాన్స్మిట్ చేయమని చెప్పేసి ప్రీవియస్ అక్నాలజ్మెంట్నే చూస్ చేసుకొని డూప్లికేట్ అక్నాలజ్మెంట్ పంపిస్తుంది అనమాట. దాన్ని సెలెక్టివ్ అక్నాలజ్మెంట్ అంటారు. ఓకే, సో బికాస్ ఆఫ్ ద సెలెక్టివ్ అక్నాలజ్మెంట్ ఈ టీసీపీ ఆప్షన్స్ వల్ల ఏంటంటే డేటాని రిలయబుల్గా, సో ఎంఎస్ఎస్ ఏమో ఫ్రాగ్మెంటేషన్ అవ్వకుండా, ఓకే, సెలెక్టివ్ అక్నాలజ్మెంట్ మిస్ అయిన డేటాని రిక్వెస్ట్ చేసుకోండి ఇంకా. ఓకే, అండ్ విండో స్కేలింగ్ అనేది ఇప్పుడు చెప్తా. సో ఎంఎస్ఎస్ నేను ఆల్రెడీ చెప్పా, ఇదంతా థియరీ మీరు చదువుకోండి, ఎంఎస్ఎస్ ఆల్రెడీ చెప్పా. విండో స్కేల్ మాట్లాడదాం. ఓకే, we briefly mentioned window scaling in the previous section of the TCP analysis. Window scaling ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసా కదా, యాడ్ చేసాను మిస్ ఇక్కడ. ఓకే, ఇక్కడ డిస్కస్ చేసుకుందాంలే విండో స్కేలింగ్. 1 second. సో ద విండో స్కేలింగ్ ఈజ్ ఇన్ ఆప్షన్, ఇట్స్ ఎ TCP ఆప్షన్, క్యాన్ బి మ్యాక్సిమైజ్ యువర్ విండో అప్ టు 30 bits. సో యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే విండో స్కేలింగ్ గురించి టీసీపీ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1973లో. ఓకే, అక్కడ నుంచి వర్జన్ 1, వర్జన్ 2, వర్జన్ 3, వర్జన్ 4 కార్డ్ వచ్చింది. వర్జన్ 4 కార్డ్ వచ్చినాక ఆగిపోయింది. ఓకే, టీసీపీ IPv4 కార్డ్నే ఉంది ఇప్పుడు ఇంకా. సో ఇక్కడ ఏంటంటే టీసీపీని ఇప్పుడు గెలికినామంటే ఇంటర్నెట్ షేక్ అయిపోద్ది. మొత్తం బిహైండ్ అంతా బీజీపీ యూస్ చేస్తుంది, బీజీపీ యూస్ చేసి టీసీపీ, అట్లా చాలా సర్వీసెస్ ఉన్నాయి. టీసీపీని ఒక ప్రోటోకాల్ యొక్క వర్కింగ్ ప్రొసీజర్ని మనం చేంజ్ చేస్తే ఇంటర్నెట్ షేక్ అయిపోతుంది. అందుకే దాన్ని చేంజ్ చేయకుండా దాంట్లో ఫీచర్స్ ఉంటాయి కదా, ఇంటర్నెట్ బాగా ఇంకా డేటాని ఎక్కువ యాక్సెప్ట్ చేసి ఇంకా ఎక్కువని. ఇప్పుడు మనకి మినీ బస్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ లేయర్లో, టీసీపీ లాగా మినీ బస్. సో మనం మినీ బస్ ఉంటుంది, ఆ మినీ బస్ని మొత్తం క్యాన్సిల్ చేయకుండా ఏం చేస్తారు, ఇప్పుడు కొత్త పెద్ద బస్సు వచ్చేసాయి, ఓలో బస్సెస్. ఒకేసారి ఎంతమందినైనా తీసుకుంటుంది, 70-80 మెంబర్స్ తీసుకుంటుంది. మినీ బస్సులో ఎంత ఉంటుంది అట్లా. సో అదొక విండో లాగానే అర్థం చేసుకోండి. సో నీ విండోని మనం ఎలా చెప్పాలంటే, ఇంకొకటి ఈ ఇంతకుముందు ఫాస్ట్ ఇంటర్నెట్ పోర్ట్స్ వచ్చాయా, 100 Mbps స్పీడ్ అంతే. ఇంతకుముందు మనకి ఇంటర్నెట్ కనెక్షన్ బిఎస్ఎన్ఎల్ నుంచి 1 Mbps 2 Mbps స్పీడ్ తీసుకునే వాళ్ళం. ఏదైనా డేటా డౌన్లోడ్ చేయాలంటే 2-3 రోజులు పట్టేది, ఇప్పుడు సెకండ్స్లో అయిపోతుంది. ఎందుకంటే ఆ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అయింది, హార్డ్వేర్ కెపాసిటీ కూడా. 1 Gbps వచ్చేసింది, 1 Gbps కాకుండా 10 Gbps వచ్చేసింది. డేటా సెంటర్లో అయితే 100 Gbps 400 Gbps లింక్స్ కూడా ఉన్నాయి తెలుసా. 100 Gbps 400 Gbps పాయింట్ లింక్స్ ఉన్నాయి. అంత పెద్ద పోర్ట్స్ ఉన్నప్పుడు మనము ట్రాన్సాక్షన్స్ కూడా పర్ ట్రాన్సాక్షన్ రేట్ కూడా పెంచాలి కదా. ఇప్పుడు మనం 1500 bytes కాడికే అయిపోయినాం. సో దాన్ని జంబో ఫ్రేమ్ అంటారు. ఎంటీయూని జంబో ఫ్రేమ్ అంటే జంబో ఫ్రేమ్ కాన్ఫిగర్ చేయొచ్చు. ఎంత ఎంటీయూ అనేది ఏ లేయర్లో ఉంటుంది, లేయర్ 2లో ఉంటుంది. ఓకే, మనం లేయర్ 2లో ఇంటర్ఫేస్లో ఉంటుంది, ఇట్స్ క్యారీ విత్ లేయర్ 2. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, జంబో ఫ్రేమ్ అంటే ఏంటంటే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఆ 1500 bytesని 1500 bytes ఫిక్స్ కాకుండా ఇంక్రీజ్ చేసుకోవచ్చు మాన్యువల్గా. మనం ఎంత 9182 కానీ మన అకార్డింగ్ టు మన రిక్వైర్మెంట్. ఓకే, మనం 9000 కానీ 10,000 పైన పోరు. నేను రియల్ టైంలో చూసిందంటే 9182, 9200, 9182, 9192 ఇట్లా యూస్ చేస్తారు జంబో ఫ్రేమ్. అంటే పర్ ట్రాన్సాక్షన్స్కి 1500 నుంచి 9000 ఇంక్రీజ్ అయింది ఒకేసారి. అంటే ఇట్ ఇంక్రీజ్ రైట్. సో పర్ ట్రాన్సాక్షన్ ఇంక్రీజ్ అయినప్పుడు వీ కెన్ ఆల్సో స్కేల్ అవర్ విండో. సో బై డిఫాల్ట్ విండో సైజ్ ఉంటుంది కదా, దాన్ని అప్ టు 2/30, బాగా వినండి, 2/30 వరకు మనం మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు మన విండోని. అంటే విండో సైజ్ పెద్దగా చేస్తే ఇంకా డేటా ఇంకా ఎక్కువ పడుతుంది అనమాట. సో విచ్ ఇంక్లూడ్స్ ద ఆరిజిన్ 16-bit విండో. సో మన టీసీపీ హెడర్లో ఫీల్డ్ ఉందా, 16-bit విండో సైజ్ ఉందా, చూసారా, నేర్చుకున్నారా? హలో, బోర్ కొడుతుందా గాయస్? హలో, సార్. ఓకే, 16-bit window. So is it interested or is it like getting bored or what?
ఇంట్రెస్ట్ ఉంది బ్రో. ఓకే ఓకే. సో 16 బిట్స్ విండో సైజ్ ఉంటుంది కదా, దాంతోపాటు మనం ఇంకా 14 బైట్స్ టీసీపీ ఆప్షన్స్ యూస్ చేసి చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ ఎంత ఉంటుందంటే 2/16. ఇట్స్ 16 బిట్ ఫీల్డ్ కదా, సో టోటల్ 32 బిట్ ఉంటుంది. అందులో 16 బిట్ ఫీల్డ్ వచ్చేసి ఈ విండో స్కేలింగ్కే వాడతారు. ఎక్స్ట్రాగా ఈ టీసీపీ ఆప్షన్ యూస్ చేసి ఇంకా 2/14 వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ ఇంతే ఉంటుంది, 2/16 వరకు ఉంటుంది బై డిఫాల్ట్. 2/16 అంటే ఎంత? 65,535 బైట్స్. అంటే ఎంత? 64 కిలో బైట్స్. బై డిఫాల్ట్ 64 కిలో బైట్స్. అంటే నువ్వు ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్ రియల్ టైంలో విండో స్కేలింగ్ అన్న లేకపోతే బై డిఫాల్ట్ హోస్ట్ ఏ నుంచి హోస్ట్ బికి డేటా ఎంత పంపిస్తాం? ఈ విండోలో 64 కిలో బైట్స్ పంపిస్తాం. ఓకే, అక్నాలజ్మెంట్ వస్తుంది. ఎంత స్లోగా ప్రాసెస్ డౌన్లోడ్ అయితే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, మీరు ఎప్పుడైనా మీరు ఆండ్రాయిడ్ మొబైల్ యూస్ చేస్తే వైఫై డౌన్లోడ్ అనలిటిక్స్ అని ఉంటుంది. అంటే మీరు అప్లోడ్ డౌన్లోడ్ అయితే కేబీలో చూపిస్తుంటుంది, అప్లోడ్ కేబీ డౌన్లోడ్ కేబీ అని. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఆప్షన్స్ ఉన్నాయా ఆండ్రాయిడ్ మొబైల్స్లో? పైన ఉంటుంది సిగ్నల్లో, పైన వస్తుంది కదా. ఎంత 1 MBps స్పీడ్, 600 kbps ఉంది కదా. దట్ ఈస్ కాల్డ్ విండో సైజ్. ఓకే, పర్ ట్రాన్సాక్షన్ ఎంత పంపిస్తున్నావు అని. సో లిమిట్ ఏమో 64 KBనే ఉంది. 64 KB డౌన్లోడ్ అంటే పర్ ట్రాన్సాక్షన్కి ఎట్లయితుంది మనకి పాసిబుల్? ఎన్ని రోజులు అవుతుంది ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే? కాదు కదా. అందుకని మనం టీసీపీ ఆప్షన్ ఏం చేస్తుంది, ఫీచర్స్ యాడ్ చేసాం. ఇదే టీసీపీ ఆప్షన్ ఫీచర్. ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. హే, నేను జంబో ఫ్రేమ్ యూస్ చేస్తున్నాను, నా మంచి మొబైల్ యూస్ చేస్తున్నాను, మంచి అదేంటి పోర్ట్ క్యారెక్టరిస్టిక్స్ మంచిగా ఉన్నాయి, సో నా సైజ్ని ఇంక్రీజ్ చేసి ఇంకా స్పీడ్ పెంచవచ్చు అని చెప్పేసి ఇదేం చేస్తుంది, టీసీపీ ఆప్షన్ 2/14 వరకు ఎక్స్టెండ్ చేస్తుంది. సో 2/4 అంటే 2/30 అంటే అప్ టు 1 GBps వరకు పంపించచ్చు. ఓకే, అప్ టు ఇప్పుడు మనం మ్యాక్సిమం చూస్తాం కదా, అప్ టు ఎంత 100 MBps స్పీడ్ పర్ ట్రాన్సాక్షన్కి. ఓకే, 100 MBps per second చూస్తున్నాం. ఈ టీసీపీ ఆప్షన్లో 1 Gbps per second వరకు చేసుకోవచ్చు. ఓకే, 2/30 bits అంటే లార్జ్ నెట్వర్క్స్లో ఇట్ విల్ టేక్ వీ కెన్ యూస్ టీసీపీ ఆప్షన్ అండ్ వీ కెన్ సెండ్ అప్ టు 2/30. అంటే ఇట్ ఈస్ 1 Gbps అనమాట. చేయండి 2/30 చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, అది 64 × 64 చేస్తే అయిపోతుంది అన్ని కిలోబైట్స్. ఓకే సో ఇప్పుడు చూడండి, ఇది వితౌట్ విండో స్కేల్. ఇప్పుడు విండో స్కేలింగ్ తీసుకుంటే చూడండి, విండో ఇంక్రీజ్ అయింది. సో ద అబోవ్ ఎగ్జాంపుల్ అజ్యూమ్స్ వీఆర్ యూజింగ్ ద మ్యాక్సిమం సైజ్ ఆఫ్ 64 kilobytes బికాస్ ద WAN లింక్ హ్యాస్ వెరీ హై లేటెన్సీ. సో ఇలా తక్కువ ఉండడం వల్ల లేటెన్సీ ఎక్కువ ఉంటుంది. ఓకే, మనకి రియల్ టైమ్ ఇష్యూస్లో ఇలాగే లేటెన్సీ ఇష్యూస్ వస్తుంటాయి. సర్వర్ని పింగ్ చేస్తుంటే చాలా లేట్గా డ్రాప్స్ వస్తుంటాయి. లేటెన్సీ అంటే మిల్లీ సెకండ్స్, 100 ml 100 ms 200 ms అని. బికాజ్ అప్పుడు నువ్వు ఎట్లా చేయాలంటే టీసీపీ డంప్ ఉంటుంది, ప్యాకెట్ క్యాప్చర్ చేయాలి. ఇప్పుడు చూపిస్తాను నేను, ఆ ప్యాకెట్ క్యాప్చర్ చేసి అనలైజ్ చేయాలన్నమాట. ఓకే, అసలు ఎక్కడ డూప్లికేట్ ప్యాకెట్స్ ఉన్నాయా, ఎర్రర్స్ ఉన్నాయా అని తెలుస్తుంది. ఇప్పుడు మీకు ల్యాబ్ చేసేటప్పుడు ఇది అంతా క్లియర్గా అర్థమవుతుందండి. ఒక 2 minutes అంతే అయిపోయింది. సో ఓకే, ఇక్కడ ఒకవేళ విండో స్కేలింగ్ కానీ యూస్ చేస్తే ఇట్ ఇంప్రూవ్స్ ద పర్ఫార్మెన్స్ బికాస్ విండో స్కేల్ అనేది వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఏదైనా ఎక్కువ డేటా పంపించినప్పుడు కూడా క్యూలో ఉండేది, ట్రాన్సిట్లో ఉండేది, రిసీవ్లో ఉండేది మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఓకే, అది. సో వాట్ ఇట్ విల్ డూ విండో స్కేలింగ్, యూ కెన్ ఎక్స్టెండ్ అప్ టు 2/30. ఓకే, 2/30 అంటే ఇఫ్ యూఆర్ ట్రాన్స్ఫర్ 10 MB, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. వెన్ ద టైమ్ ఈక్వల్ టు 4, host B has received the data and sends the data along with the awaited acknowledgement to a host A. So it can continue to send the data with 64 kilobytes. Okay, but the అప్పుడు 64 kilobytesతో పంపించింది అంటే దీని బైట్స్తో పంపేది, సారీ. దిస్ ఈస్ అ విండో సైజ్. ఇది ఫుల్ అయిపోయింది అనుకో, ఇంకా అక్నాలజ్మెంట్ ఏదైనా వచ్చిందనుకో రిసీవ్ చేసుకోదు కదా, డేటా అంతా ఫుల్ అయిపోయింది. సో ఇట్ విల్ డ్రాప్ ద ప్యాకెట్. ఓకే, అందుకే ఇప్పుడు ఆ టైంలో ఒక 10 MB ఫైల్ పంపించాలంటే ఇట్ విల్ టేక్ అవర్స్, చాలా టైం పడుతుంది. ఇంతకుముందు చూశారు కదా బా, ఎప్పుడు ఒక 10 years 11 years బ్యాక్ ఇంత టెక్నాలజీ డెవలప్ అవ్వలే టీసీపీలో.
ఎంత టైం పట్టేది ఒక 100 ఎంబీపీఎస్. అప్పుడు నోకియా డబ్బా ఫోన్లో ఇంకొన్ని వచ్చేవి కదా, డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎంత టైం పట్టేది అసలు, ఎంత నరకం చూసేవాళ్ళు జనాలు. ఆ? ఇప్పుడు సెకండ్స్లో కేబీపీఎస్లో వచ్చి ఇంటి బయటకు వచ్చి ఆ సిగ్నల్ కోసం అని చెప్పి ఎన్నో తంటాలు పడేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు, ఫీచర్స్ యాడ్ అయ్యాయి, విండో స్కేలింగ్ ఇంక్రీజ్ అయింది. ఓకే, దిస్ ఈస్ ద విండో స్కేల్. అదేం చేస్తుంది, పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేస్తుంది. ఇట్ విల్ టెల్ దట్ హే మై విండో స్కేల్ ఈస్ దిస్, బట్ we can calculate the window size and we can improve our performance by sending the more data అని చెప్పి అనుకుంటుంది. సో ఇక్కడ చూడండి, విత్ ద యూజ్ ఆఫ్ విండో స్కేలింగ్ వీ హ్యావ్ సెట్ టు 256 KB. ఓకే, ఇక్కడ విండో స్కేల్ యూస్ చేసి 256 KB వరకు ఇంక్రీజ్ చేసుకుంది. 64 నుంచి 256 జస్ట్ ఎగ్జాంపుల్ KB వరకు ఇంక్రీజ్ చేసుకుంది బికాస్ ఆఫ్ ద లార్జ్ విండో సైజ్. సో మన విండో సైజ్ పెద్ద ఉంది కాబట్టి యూ కెన్ క్యాల్కులేట్ ఇట్ అట్లా. So this is a theory. So if I explain this theory along with the కాన్సెప్ట్ అంటే చాలా టైం పడుతుంది. ఇది కేవలం మీరు చదివితే అర్థమవుతుంది. ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుందే. యూ కెన్ డిస్కస్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ వీ కెన్ టాక్. ఓకే, దిస్ ఈజ్ అ విండో స్కేల్. సో టీసీపీ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? 3. వన్ ఈజ్ మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్. వీ ఆల్రెడీ డిస్కస్డ్. మ్యాక్సిమం సెగ్మెంట్స్ లేకుంటే ప్రాబ్లం ఏంది, ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది, ప్రాబ్లం అవుతుంది కదా, ప్యాకెట్ లాస్ అయిపోతుంది. సో అందుకే నెగోషియేట్ చేసుకుంటుంది, ఏ నా సైజ్ ఇంత, మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్ వేరు, ఎంటీయూ వేరు. ఇంటర్వ్యూలో అడుగుతారు, గాయస్ ఎక్స్పీరియన్స్ గాయస్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎంటీయూ అండ్ ఎంఎస్ఎస్? ఎంటీయూ ఈజ్ ఆన్ ఇంటర్ఫేసెస్, అది ఇంటర్ఫేసెస్ థింగ్. ఎంఎస్ఎస్ అనేది టీసీపీ థింగ్. ఓకే, ఎంఎస్ఎస్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అవైలబుల్ ఎంటీయూ అంటే 1460 ఉందనుకోండి, ఎంఎస్ఎస్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అన్ని బైట్స్ అన్ని తీసి. అగో ఇక్కడ ఇచ్చాను చూడండి. Someone is asking, 1 second. Discord, who is going to join? Mahesh Kotala. Okay, so ఇక్కడ చూసారు కదా, 1 second. సో ఇక్కడ చూసారు కదా, డిఫరెన్స్ బిట్వీన్ ఎంఎస్ఎస్ అండ్ ఎంటీయూ. ఇంటర్వ్యూ క్వశ్చన్ గాయస్, ఇది మిస్ అయ్యా, నేను చెప్తా ఇప్పుడు ఇక్కడ. సో ఎంఎస్ఎస్ అంటే ఏంటి, టీసీపీ థింగ్, అంటే టీసీపీ హెడర్. ఓకే, టీసీపీ హెడర్లో క్యాలిక్యులేట్ చేసేది. ఇక్కడ చూడండి, ఎంటీయూ అంటే టోటల్ ఐపీ హెడర్ని ప్లస్ టీసీపీ హెడర్ ప్లస్ డేటా. ఓకే, మొత్తం 60 బైట్స్ ఉంటుంది, 40 బైట్స్ ఎంతో ఉంటుంది మొత్తం. ఎంఎస్ఎస్ అంటే ఇది ఇంత డేటాని పంపించడానికి, ఒక డేటాని పంపించడానికి పర్ ట్రాన్సాక్షన్కి వెళ్ళిన డేటా. అంటే ఐపీ హెడర్ అంటే ఎంత, 32 బిట్ అనుకో, 32 అంటే 4 బైట్ తీసేస్తుంది. టీసీపీ హెడర్ అంటే ఎంత, 20 బైట్, 20 కాదు 40 బైట్ ఉంటుంది టోటల్గా. ఓకే, టోటల్గా 44 బైట్ తీసేస్తే ఎంత ఉంటుందో అంత వాల్యూ, మిగిలిన వాల్యూనే ఎంఎస్ఎస్. ఓకే, సో మ్యాక్సిమం ఇది 40, ఇది 4 అనుకోండి, 44 అనుకోండి. 1500లో 44 పోతే ఎంత, 44 పోతే 1456 అట్లా, 1456. సో ఎంఎస్ఎస్కి దానికి డిఫరెన్స్ తెలుసు కదా. సో టీసీపీ హెడరు, ఐపీ హెడరు, డేటా అన్నీ కలిపితే అది ఎంటీయూ, మొత్తం అన్నీ కలిపితే అది ఎంటీయూ. ఓన్లీ టీసీపీలో డేటా పంపించడానికి మనకు కావాల్సింది ఏంటో మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్, అది అంటే ఇవి తీసేసి ఐపీ హెడరు, టీసీపీ హెడర్ తీసేస్తే వచ్చిన వాల్యూని ఎంఎస్ఎస్. ఓకే, అది. సో సాక్ లాస్ట్ టీసీపీ ఆప్షన్ బాగా గుర్తుపెట్టుకోండి, సెలెక్టివ్ అక్నాలెడ్జ్మెంట్. సో సెలెక్టివ్ అక్నాలెడ్జ్మెంట్ ఫీచర్ హెల్ప్స్ ద సెండర్ అంటే ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళు, సెండర్ టు ఐడెంటిఫై ద గ్యాప్స్ ఇన్ ద రిసీవర్ బఫర్. అంటే రిసీవర్ కూడా బఫర్ ఉంటుంది కదా, రిసీవర్ బఫర్ అంటే మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఒక 1 GB ఫైల్ పంపించాలంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా 256. సో టీసీపీని రిలయబుల్ ప్రోటోకాల్ ఎందుకంటారంటే ఈ ఫీచర్స్ అని యూజ్ చేస్తుంది కాబట్టి రిలయబుల్. ఎట్లా అంటే చూపిస్తుంది చూడండి, ఒక 1 GB ఫైల్ అనుకోండి, 256 డివైడ్ చేస్తుంది. డివైడ్ చేసి దీనికి ఒక నెంబరింగ్ ఇస్తుంది, దీన్నే ప్యాకెట్ స్విచ్చింగ్ అంటారు, అది కూడా చెప్పా. సపోజ్ దీన్ని నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4. సో ఇది ర్యాండమ్గా రిసీవర్కి పంపిస్తుంది, ఇట్లా ర్యాండమ్గా పంపించి మళ్ళీ ఆర్డర్ చేసుకొని మెర్జ్ చేసేస్తుంది. ఓకే, ఒకవేళ ఈ నెంబర్ 2 ప్యాకెట్ మిస్ అయిందనుకో, మిస్ అయిన ప్యాకెట్ని మళ్ళీ అడుగుతుంది బై యూజింగ్ సాక్ ఫీచర్. హే, ఐ మిస్డ్ దిస్ నెంబర్ 2 ప్యాకెట్, ప్లీజ్ సెండ్ మీ అగైన్. సో మిస్ అయిన ప్యాకెట్ వచ్చిన ఇప్పుడు 3 ప్యాకెట్స్ రిసీవ్ అయినాయి, 75% డౌన్లోడ్ అయింది. 3 ప్యాకెట్స్ రిసీవ్ అయినాయి కదా, 75% డేటా డౌన్లోడ్ అయింది, మూవీ డౌన్లోడ్ చేసినాడు.
ఇంకా 25% రాలేదంటే ఇది మిస్ అయింది. మిస్ అయినది అడుగుతుంది. అడిగినంటే మళ్ళీ ట్రాన్స్మిట్ చేస్తుంది. రిసీవ్ చేసుకుంటే 100% కంప్లీటెడ్. అప్పుడు ఈ ఫైల్ మీ మొబైల్లో కానీ దేంట్లో కానీ చూపిస్తుంది. ఓకే, సో దాని బిహైండ్ ఏముంటుంది? సాక్ ఫీచర్, సెలెక్టివ్ అక్నాలెడ్జ్మెంట్. సో సాక్ ఫీచర్ హెల్ప్స్ ద సెండర్ టు ఐడెంటిఫై ద గ్యాప్స్ ఇన్ ద రిసీవర్ బఫర్. ఓకే, వెన్ ద రిసీవర్ బఫర్ డస్ నాట్ రిసీవ్ ద ప్యాకెట్స్ ఇన్ ఆర్డర్. సో ఆర్డర్లో ప్యాకెట్స్ రిసీవ్ చేసుకోకపోతే ఒకటి, అదే చెప్పాను కదా, మిస్ అయిందనుకో ఆర్డర్, దెన్ మిస్సింగ్ ఆర్డర్ ఉంది కదా, మిస్సింగ్ ప్యాకెట్ని ఇట్ విల్ అగైన్ ఆస్క్ యూ. దేని బేస్ చేసుకుని ఆస్ చేస్తుందంటే డూప్లికేట్ అక్నాలెడ్జ్మెంట్ పంపించి అడుగుతుంది. సో అది మళ్ళీ నేను పంపిస్తా. ఓకే, మళ్ళీ నేను అది ప్యాకెట్ క్యాప్చర్లో చూపిస్తా. ఓకే, సో సాక్ హెల్ప్స్ టు సెండర్ టు నో అబౌట్ దీస్ హోల్స్, అంటే ఐ మీన్ గ్యాప్స్ ఇన్ ద రిసీవర్ బఫర్ అట్ ద ఎర్లీ టైమ్. When the sender knows about the holes or lost packets, it retransmits. So lost అయిన ప్యాకెట్ ఉంది కదా, it retransmits again. Whatever we lost, right, it will retransmit the same packet. Okay. Unlikely fast because SAC does not inform the sender very late about the lost packets. Okay, SAC అనేది it will not inform to the sender. Okay, it will quickly based on the missing packets అంటే దాన్ని 3 డూప్లికేట్ అక్నాలెడ్జ్మెంట్స్ జనరేట్ అవుతుందండి. రీట్రాన్స్మిట్ ఎప్పుడు జరుగుతుందంటే ఈ సాక్ ఫీచరు 3 డూప్లికేట్ అక్నాలెడ్జ్మెంట్స్ జనరేట్ అవుతాయి కంటిన్యూస్గా. సో సెండర్ వన్స్ ఇట్ రిసీవ్స్ ద 3 డూప్లికేట్ అక్నాలెడ్జ్మెంట్, ఇట్ విల్ కమ్ టు నో ద ప్యాకెట్ ఇస్ మిస్డ్ అండ్ ఇట్ విల్ రీట్రాన్స్మిట్ ద డేటా ఏదైతే మిస్ అయిందో అది. ఇంత కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్గా 1 సెకండ్. సో సాక్ అనేది దేనికి, ఏదైనా డేటా మిస్ అయింది అనుకోండి, మిస్ అయిన సెగ్మెంట్ని మళ్ళీ రీట్రాన్స్మిట్ చేస్తుంది బై యూజింగ్ సాక్ ఫీచర్. So what are the TCP options? Can anyone tell? MSS window scaling. Okay. MSS window scaling, SAC. Please remember, I am requesting you, please remember interview question. Okay. సో ఇప్పుడు ప్రాక్టికల్గా చూసుకుందాం. సెండర్ ఏం చేస్తుంది, 0 సెగ్మెంట్ని పంపించింది. ఓకే, పంపించింది కదా, అక్నాలెడ్జ్మెంట్ ఇస్తుంది. ఓకే, డన్. ఇప్పుడు నేను కలర్ చేంజ్ చేస్తా, గ్రీన్ కలర్ తీసుకుంటా. 1 అనేది రిసీవ్ అయిందా, మధ్యలో డ్రాప్ అయిందా? రిసీవ్ అయింది. 1 బ్రో, 1 డ్రాప్ డ్రాప్ అయింది. బఫర్ అయింది. బఫర్ కాదు, రిసీవ్ అవ్వలే అసలు, ఎక్కడో డ్రాప్ అయిపోయింది. ఇది డ్రాప్ అయింది. సో ఎన్ని ప్యాకెట్, మొత్తం 0 to 6 ప్యాకెట్స్ 7 ఉన్నాయి, మొత్తం డ్రాప్ అయినాయి. మొత్తం ఎన్ని డ్రాప్ అయినాయి, 0 to 8లో మొత్తం 2 డ్రాప్ అయినాయి. ఇవి 1, 2. సో ఈ 1, 2 బాగా అబ్జర్వ్ చేయండి, 1, 2 డ్రాప్ అయినాయి. సో ఆర్డర్ సారీ 1, 3 డ్రాప్ అయ్యాయి. సో ఆర్డర్ మిస్ అయింది కదా మన రియల్ టైమ్ డౌన్లోడ్ అనాలిసిస్. ఓకే, 1, 3 మిస్ అయింది. మిస్ అయినది ఎట్లా సాక్ ఫీచర్తో ఎలా వస్తుందో చూద్దాం. సో 0 to వచ్చింది, దీనికి ఏంది యాక్ 1 అనుకోండి. దీన్ని ఫస్ట్ ప్యాకెట్కి యాక్ 1 పంపించా. సెకండ్ ప్యాకెట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, యాక్ 2 నుంచి రావాలా. సో యాక్ 2 నుంచి రావాలా. ఓకే, యాక్ 2 నుంచి రావాలా. కానీ సెకండ్ ప్యాకెట్ అంటే 1, ఈ ప్యాకెట్ రిసీవ్ కావలేదు కాబట్టి ఓకే, ఇట్ విల్ సెండ్ ఏ 1 సెకండ్. 2 రిసీవ్ చేసుకుంది కదా, రిసీవ్ చేసుకున్న దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ 1 రిసీవ్ చేసుకున్న 1ని ఫస్ట్ యాక్ 1 అందాం. సెకండ్ రిసీవ్ చేసుకుంది కదా, దాన్ని సెకండ్ రిసీవ్ చేసుకోలే, థర్డ్ రిసీవ్ చేసుకుంది కాబట్టి దాన్ని యాక్ 3 అందాం. కానీ మిస్ అయింది ఏంటి, 2, 3 మధ్యలో మిస్ అయింది. ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ప్లీజ్ డూ నాట్ కన్ఫ్యూజ్. ఓకే, ఈ సాక్ అనేది 1, 2, 3 ఆర్డర్ 1 నుంచి స్టార్ట్ అయింది. సో 2, 3 మధ్యలో డేటా మిస్ అయింది, 0 and 1 మధ్యలో డేటా అనేది మిస్ అయింది. ఓకే, సో వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ రిక్వెస్ట్ టు ద ఆల్ ప్యాకెట్స్ చూడండి, ఆల్ లాస్ట్ ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ ప్యాకెట్స్ అవి ఏవేవి ఉన్నాయి, యాక్ 1 మళ్ళీ అగైన్ పంపిస్తుంది. ఓకే, అండ్ 2, 3 మధ్యలో ఏదైతే మిస్ అయిందో అది 2, 3 మధ్యలో ఏదైతే మిస్ అయిందో 3 మిస్ అయింది కదా, 2, 3 మధ్యలో అది పంపిస్తుంది. అండ్ 4, 5 మధ్యలో కూడా ఏదైనా మిస్ అయిందా, లేదు. సో ఇట్ విల్ ఓన్లీ సెండ్ 2 ప్యాకెట్స్. ఇక్కడ చూడండి ఇవి ఉన్నాయా వాయిలెట్ కలర్లో, ఇట్ ఈస్ రిక్వెస్టింగ్ ద 2 ప్యాకెట్స్ ఏవైతే మిస్ అయినాయో ఆ ప్యాకెట్స్.
పంపిస్తుంది, మిస్ అయిన ప్యాకెట్స్ పంపించి మళ్ళీ సేమ్ ఏవైతే మిస్ అయినాయో ఆ సీక్వెన్స్ నెంబర్ ఏదైతే ఉందో యాక్ 1 ఉంటుంది ఇక్కడ, ఎక్కడుంది, వీటివి ఇక్కడ కిందికి వచ్చేస్తుంది. సో దీనికి ఇంకా ఈ ఇమేజ్లో ఇంకా క్లారిటీ లేదు, కానీ 1 సెకండ్ నేను రియల్ టైంలో ఇప్పుడు ల్యాబ్ చూపిస్తాను. ఓకే, జనరల్గా ట్రై టు అండర్స్టాండ్. ఓకే, జనరల్గా ట్రై టు అండర్స్టాండ్. 1 సెకండ్, లెట్ మీ ఎరేజ్ దిస్. ఓకే, వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ 1 మిస్ అయింది అండ్ 3rd మిస్ అయింది. మిస్ అయిన ప్యాకెట్స్ రిసీవర్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తుంది. ఓకే, ఈ రిక్వెస్ట్ చేయడం వల్ల ఇట్ విల్ కమ్ టు నో ఏ ప్యాకెట్స్ లాస్ అయినాయని. ఆన్ వాట్ బేసిస్ ఇట్ విల్ కమ్ టు నో అనేది నేను మళ్ళీ ప్యాకెట్ క్యాప్చర్ చేసినప్పుడు చెప్తాను. ఇక్కడ దిస్ ఈజ్ నాట్ క్లియర్. సో ఆల్ ప్యాకెట్స్ని మళ్ళీ ఇట్ విల్ సెండ్ అగైన్. సో సింపుల్ సాక్ ఏంటి, వాట్ ఈస్ ద సాక్ ఫీచర్? ఇట్ విల్, వాట్ ఈస్ ద సాక్ ఫీచర్? క్యాన్ ఎనీవన్? which is identify the lost ఏవైతే లాస్ అయ్యాయో ఐడెంటిఫై చేసి రిపోర్ట్ చేస్తుంది సార్. పర్ఫెక్ట్. సో సింపుల్, అంత గుర్తుపెట్టుకోండి, ఆ మాత్రం చాలు ఇంకా. ఓకే, సో అడ్వాంటేజెస్ ఆఫ్ టీసీపీ. సో ఇట్స్ ఏ రిలయబుల్ ప్రోటోకాల్, ఇట్స్ ఏ ఎర్రర్ చెకింగ్, ఇట్ ఈస్ హ్యావ్ ఏ ఎర్రర్ చెకింగ్ మెకానిజం. ఓకే, సో ఫీచర్స్ వచ్చేసి మీకు ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తున్నా నేను, ఇప్పుడు త్రీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేను చెప్పాను, మీరే కనుక్కొని నాకు రేపు చెప్పాలి. ఒకటి, కంజంక్షన్ కంట్రోల్ అంటే ఏంటి, ఫ్లో కంట్రోల్ అంటే ఏంటి. ఓకే, వాట్ ఈజ్ మీన్ బై ఫ్లో కంట్రోల్, వాట్ ఈజ్ మీన్ బై కంజంక్షన్ కంట్రోల్, వాట్ యూ మీన్ బై ఎర్రర్ కంట్రోల్. ఓకే, సో ఫస్ట్ ఎంఎస్ఎస్ నెగోషియేట్ చేసిన తర్వాత ఫ్లో కంట్రోల్ అంటే ఏంటంటే ఇట్ విల్ డూ స్లో స్టార్ట్. ఓకే, బఫర్ అనేది ఫుల్ అయినప్పుడు సపోజ్ పంపిస్తుంది కదా, నా కెపాసిటీ ఇంతే 1500 బైట్స్, దానికన్నా నువ్వు ఎక్కువ పంపిస్తే నేను డేటా అనేది లాస్ అవుతున్నాను, నేను యాక్సెప్ట్ చేయలేను, కాబట్టి అరే భయ్ నువ్వు స్లో డౌన్గా అని, అది స్లో స్టార్ట్ అనమాట. స్లో స్టార్ట్ అంటే ఏం చేస్తుందంటే ఇట్ విల్ సెండ్ ఏదో ఒక ప్యాకెట్ పంపిస్తుందండి, అది నేను చూపిస్తాను. ఇట్ విల్ సెండ్ ఏ ప్యాకెట్, దెన్ బేస్డ్ ఆన్ దట్ ఇట్ విల్ కమ్ టు నో, అక్నాలజ్మెంట్ ప్యాకెటే పంపిస్తుంది. ఓకే, ఇట్ ఈస్ షోయింగ్ దట్ ఇట్ రిసీవ్స్ ద అక్నాలజ్మెంట్, బేస్డ్ ఆన్ దట్ ఇట్ విల్ కమ్ టు నో ఓకే ద రిసీవర్ బఫర్ ఈజ్ ఆల్రెడీ ఫుల్, సో ఇట్ విల్ రెడ్యూస్ ది స్పీడ్. సో 1500 బైట్స్ డేటా కాకుండా ఎంత 100 బైట్స్ 200 బైట్స్ అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతుంది అనమాట. సో ఈ ఫీచర్స్ అన్ని టీసీపీలో ఉండడం వల్ల చాలా రియలబుల్ అయిందనమాట. సో దాన్ని ఫ్లో కంట్రోల్ అంటారు. ఎర్రర్ కంట్రోల్ అంటే ఏం లేదు, మనం మిస్ అయిన ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో అవి రీట్రాన్స్మిట్ చేయడమే ఎర్రర్ కంట్రోల్. కంజెషన్ కంట్రోల్ అంటే ఏం లేదు, ఎంఎస్ఎస్ ఉంది కదా, ఎంఎస్ఎస్ నెగోషియేట్ చేసుకుంటుంది, అదే కంజెషన్ అవ్వకుండా చేస్తుంది అనమాట. అంటే ఫ్రాగ్మెంటేషన్ రాకుండా, ఎక్కడ కంజెషన్ అవ్వకుండా వచ్చేస్తుంది. ఈ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి టీసీపీ ఈజ్ ఎ రిలయబుల్ ప్రోటోకాల్. ఓకే, ఇట్ విల్ హ్యావ్ ద ఫ్లో కంట్రోల్, ఎర్రర్ చెకింగ్ అంటే డేటాలో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయనుకోండి, మిస్ అయిన ప్యాకెట్స్ సరిగా ఫ్రేమ్ అవ్వకుండా అది మళ్ళీ రిక్వెస్ట్ చేసి రీట్రాన్స్మిట్ చేసేలా చేస్తుంది సెండర్ని. ఓకే, అది. సో అది డిసడ్వాంటేజెస్ అంటే టీసీపీ ఈజ్ మేడ్ ఫర్ వైడ్ ఏరియా నెట్వర్క్స్, కాబట్టి సైజ్ బికేమ్ అన్ ఇష్యూ. ఓకే, ఫర్ స్మాల్ ఓకే, దస్ ఇట్ సైజ్ క్యాన్ బికమ్ అన్ ఇష్యూ ఫర్ స్మాల్ నెట్వర్క్స్. సో స్మాల్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ కెన్ బి ఇష్యూ ఫర్ దెమ్ బికాస్ ఆఫ్ ద లో రిసోర్సెస్. ఎందుకంటే అక్కడ మనం తక్కువ కెపాసిటీ ఉండే డివైజెస్ని మనం ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి, సో అక్కడ మనం టీసీపీ ఆప్షన్స్ ఎక్కువ యూస్ చేస్తాం. ఓకే, సో టీసీపీ రన్ సెవరల్ ఇయర్స్, సో ఇట్ కెన్ స్లో డౌన్ ద స్పీడ్ ఆఫ్ ద నెట్వర్క్. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటంటే బ్లూటూత్ కనెక్షన్, ఇట్ కెనాట్ వర్క్ విత్ బ్లూటూత్. అందుకే బ్లూటూత్ కనెక్షన్ అనేది ఇట్స్ ద ట్రాన్స్మిషన్ వేర్ అది. ఓకే, బ్లూటూత్ అండ్ వైఫై వచ్చేసి రేడియో ట్రాన్స్మిషన్, ఇట్స్ నాట్ ఏ జీరోస్ అండ్ వన్స్. ఓకే, అర్థమైందా? సో టీసీపీ/ఐపీ ఇట్ కెనాట్ రిప్రజెంట్ ఎనీ ప్రోటోకాల్ స్టాక్ అదర్ దాన్ టీసీపీ/ఐపీ. ఓకే, టీసీపీ/ఐపీ ఎక్కడ ఉంటుంది, కంప్యూటర్స్ మీ ల్యాప్టాప్స్లో అక్కడే ఉంటుంది. సో అది బ్లూటూత్ కనెక్షన్లో రేడియో వేవ్, బ్లూటూత్ కనెక్షన్లో టీసీపీ ఉండదు, ఇట్స్ ఎ డిఫరెంట్ రేడియో వేవ్ అనమాట. సో వైఫైలో ఎట్లుంటుందంటే కన్వర్ట్ చేస్తుంది, టీసీపీ/ఐపీ నుంచి వైఫై రేడియో వేవ్ నుంచి అట్లా అనమాట, ఇంటర్నల్ వేరే ఉంటుంది. సో అది. సో నో మాడిఫికేషన్ ఇన్ దేర్ డెవలప్మెంట్ అరౌండ్ 30 years, 30 ఏళ్ళుగా ఇంతవరకు దాని జోలికి పోలే. ఫీచర్స్ ఒక్కటే యూస్ చేసుకుంటున్నాం కానీ ఆప్షన్స్ దాని జోలికి పోలేదు. సో ఇంటర్నెట్ ఎస్టాబ్లిష్ అయింది కదా, ఇంకా దాని జోలికి పోతే మొత్తం ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో కంక్లూజన్ వచ్చేసి టీసీపీ కంక్లూజన్, ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రోటోకాల్, ఇట్స్ ఏ హార్ట్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్షన్. అందుకే టీసీపీని హార్ట్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్షన్ అంటారు, ట్రాన్స్పోర్ట్ లేయర్ని. ఓకే,
vital component of internet connection, ensuring that the data is transmitted reliably అంటే పర్ఫెక్ట్గా వెళ్ళిందా లేదా. రిలయబుల్ అంటే తెలుసు కదా, మిస్ అయిన డేటాని మళ్ళీ రీట్రాన్స్మిట్ చేస్తుంది, గ్యారెంటీ ఉంటుంది. అండ్ నీకు ఇట్ విల్ గెట్ అన్ అక్నాలజ్మెంట్ ఆల్సో ఈచ్ అండ్ ఎవ్రీ డేటా. అక్నాలజ్మెంట్ వచ్చినాకనే పంపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇఫ్ ఐఎమ్ సెండింగ్ ఏ ఫస్ట్ ప్యాకెట్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ అక్నాలజ్మెంట్. ఓకే, if I'm not getting an acknowledgement, I will wait for some time, again I will retransmit the data. ఓకే, నేను అక్నాలజ్మెంట్, నాకు నీ నుంచి అక్నాలజ్మెంట్ వస్తేనే నెక్స్ట్ డేటా పంపిస్తా, 1 by 1 అనమాట. ఓకే, అది. సో ఇట్ విల్ సెండ్ ఏ డేటా అక్యురేట్లీ బిట్వీన్ ద డివైజెస్. ఓకే, ఇట్స్ ఏ వెరీ పాపులర్ ప్రోటోకాల్. ఇట్ విల్ డూ ఎర్రర్ కంట్రోల్, ఫ్లో కంట్రోల్, కంజెషన్ కంట్రోల్, అండ్ efficiently we are talking right on the Zoom meeting, sorry, what is that, Google meeting, because of the TCP and other features. Yeah, so this is a TCP. ఇప్పుడు క్విక్లీ ల్యాబ్ చేద్దాం. ఓకే, సో టీసీపీ రియల్ టైం నేను చూపిస్తాను ఇప్పుడు ల్యాబ్ చేసి. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే మన ల్యాబ్లో SSH అనే సర్వీస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నా. SSH అంటే ఏంటి, మీకు రేపు పొద్దున జాబ్ వచ్చిన తర్వాత కాన్ఫిగర్ చేసే డివైసెస్ని డైరెక్ట్గా వెళ్ళి కాన్ఫిగర్ చేయరు, ఆల్రెడీ అన్నీ కాన్ఫిగర్ చేసి ఉంటాయి. మీరేం చేస్తారు, రిమోట్లో లాగిన్ అవుతారు. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తా, ప్లీజ్ ఎవరు రికార్డ్ చేయకండి. ఓకే, ఇది ఒక డివైస్ ఉంది, ఇది నా డేటా సెంటర్ డివైస్. ఓకే, SSH అని కొట్టి దీనికి ఇది డివైస్ నేమ్, ఇది ఏదో ఒకటి తీసుకున్నాం, దిస్ ఇస్ ద డివైస్ నేమ్. ఓకే, ఇది వేరే లొకేషన్లో ఉంది, SSH అని కొట్టి ఆ డివైస్లోకి లాగిన్ అవుతున్నాను. సో పాస్వర్డ్ అడుగుతుంది, ఇస్తున్నాను. సో చూడండి, ఆ డివైస్లోకి లాగిన్ అయిపోతున్నాయి ఇప్పుడు. సో డివైస్ నేమ్లోకి లాగిన్ అయిపోయినా. ఇది ఏం డివైజు చూడండి, ఇట్స్ ఏ QFX జూనిపర్ డివైస్, 48 పోర్ట్స్ ఉన్నాయి. ఓకే, ఇదే షో ఇంటర్ఫేస్ టర్స్ అని కొడితే యూ విల్ సీ ద ఇంటర్ఫేస్, ఎన్ని ఇంటర్ఫేసెస్లు ఉన్నాయి అన్నీ కనిపిస్తుంది. సో వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్, ఓకే మీకు ఏమర్థమైంది, నేను ఇక్కడ నుంచే ఎక్కడో ఉన్న ఏదో వేరే కంట్రీలో ఉండే డివైస్కి ఇక్కడ నుంచే లాగిన్ అయ్యా రిమోట్లీ. ఓకే, రిమోట్ లాగిన్. సో రిమోట్ లాగిన్ అవ్వాలంటే SSH అనే ప్రోటోకాల్. సో ఇది SSH అనేది ఒక సర్వీస్ టు లాగిన్ రిమోట్లీ టు ద డివైజెస్. సో దాని బిహైండ్ TCP ప్రోటోకాల్ పనిచేస్తుంది కదా, ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఐఎమ్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఏ ల్యాబ్ నౌ వెరీ క్విక్లీ. సో మీకు ల్యాబ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, 1 second, లెట్ మీ ఓపెన్. రమేష్, అర్థం కాలేదా? యా, చెప్పు విశ్వ. you are using which application? Generally we will use Putty, right? yes, that's a very good question. Let me show you. You can use anything, ఆన్లైన్ టూల్ ఉంటుంది కదా. సో నేను ఇప్పుడు ఏం అప్లికేషన్ చూడలేదు, కమాండ్ ప్రాంప్ట్లోకి లాగిన్ SSH కొట్టా. జనరలీ యూ కెన్ యూస్ పట్టి, సెక్యూర్ CRT, SolarWinds, ఇట్లా చాలా ఉన్నాయి థర్డ్ పార్టీ అప్లికేషన్ డివైసెస్. ఓకే, దాని నుంచి మీరు లాగిన్ అవ్వచ్చు. సో మీకు నెక్స్ట్ చూపిస్తాను అది, లేకుంటే ఇప్పుడే చూపిస్తాను. ఓకే, అట్లే ఉండండి. థ్యాంక్స్ విశ్వ, లెట్ మీ నో దట్. సో దీస్ గైస్ విల్ కమ్ టు నో. అంటే ఎక్స్పీరియన్స్ గాయకి తెలుసు, బట్ ఫ్రెషర్స్కి ఐడియా ఉండదు. యాక్చువల్లీ నేనైతే పుట్టి యూస్ చేస్తాం, వేరేది ఎక్కువ యూస్ చేస్తాం. పుట్టి నార్మల్గా ఇంకా అందరూ యూస్ చేసేది లెగసీ. పుట్టి యూస్ చేయకు నువ్వు, ఇన్స్టాల్ సెక్యూర్ CRT. ఓకే, అంటే సూపర్ పట్టి యూస్ చేయి, ఇంకా బాగుంటుంది సూపర్ పట్టి. ఓకే, సూపర్ పట్టీలు ఏంటంటే మల్టిపుల్ లాగిన్స్ లైన్. ఎంటీ పుట్టి రైట్? ఐ డోంట్ నో, లాంగ్ బ్యాక్, ఒక 6 years బ్యాక్ యూస్ చేసే పట్టి టూల్, సూపర్ పట్టి టూల్ నేను. ఓకే గాయస్, చూస్తున్నారా ఇక్కడ? హలో, దిస్ ఈజ్ అ టూల్. ఓకే, ఎవరో అడుగుతున్నారు జాయిన్ అవ్వడానికి. సమ్వన్ ఈజ్ ఆస్కింగ్ టు జాయిన్. ఓ గాడ్, సంథింగ్ ఈజ్ యూజ్ఫుల్. ఒక్క నిమిషం, ఎవరో అడుగుతున్నారు జాయిన్ అవ్వడానికి. 1 second, లెట్ దెమ్ జాయిన్. This is this.
మన మీటింగ్ ఎక్కడ ఉంది? ఇదే కదా. ఓకే, సమ్మన్ ఈజ్ ఆస్కింగ్. రాజేష్ రెడ్డి, ఏం బ్రో ఇంత లేట్ అయింది ఈరోజు? ఓకే, హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్? 18 మెంబర్స్ ఉన్నారా? ఓకే, కూల్. బ్రో ఇందాక బై మిస్టేక్ కట్ అయింది బ్రో వాట్సాప్ కాల్. నువ్వు ఉన్నావా కాల్లో? నైస్. సో ఓకే, నైస్, వెరీ గుడ్ బ్రో. సో దిస్ ఈజ్ అ పట్టి టూల్, ఆన్లైన్ టూల్. సో మనం ఏదైనా సరే జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఆ డివైస్లోకి లాగిన్ అవ్వాలంటే నీ కంప్యూటర్ నుంచి ఆ డివైస్కి రీచబిలిటీ ఉండాలి. ఫస్ట్ రీచబిలిటీ ఉంటేనే లాగిన్ అవ్వగలవు. సో రీచబిలిటీ ఉందనుకోండి, సో ఇక్కడ ఎస్ఎస్హెచ్ ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి. మనం రియల్ టైంలో యూస్ చేసేది ఎస్ఎస్హెచ్, సీరియల్. టెల్నెట్ తక్కువ ఎవరు యూస్ చేయరు, ఇంటర్నల్ సర్వర్స్ తప్ప. సో సీరియల్ అని ఉంది కదా, సీరియల్ ఎందుకు యూస్ చేస్తారంటే కన్సోల్ తీసుకున్నప్పుడు కన్సోల్తో లాగిన్ అవ్వాలండి. కొత్త డివైస్ కొన్నారు మీరు, ఓకే, సపోజ్ సిస్కో రౌటర్ ఇమేజెస్. సో ఇక్కడ కనిపిస్తుందా రౌటరు? ఈడ ఉందా? ఓపెన్ చేస్తా కన్సోల్ పోర్ట్. గాయస్ ఇక్కడ కనిపిస్తుందా మీకు స్క్రీన్? సో ఇక్కడ పోర్ట్స్ ఉంది కదా, ఇక్కడ పైన పోర్టు కన్సోల్ పోర్ట్ అంటారు. ఇది RJ45. సో ఇది ఎట్లుంటుందంటే, ఒక నిమిషం. సో ఇది మన ల్యాప్టాప్. సో ఇది కన్సోల్ కేబుల్ ఇక్కడ ఉందా? ఇది కనిపిస్తుందా? ఓకే, కెన్ యూ గో ఆన్ మ్యూట్ ప్లీజ్? యా. సో ఇది ఉంది కదా, ఈ RJ45 కేబుల్ని ఈ కన్సోల్ పోర్ట్లో కనెక్ట్ చేస్తారు. కెన్ యూ గైస్ గో ఆన్ మ్యూట్ ప్లీజ్? ఓకే, సో ఇది ఉంది కదా, ఈ RJ45ని ఈ కన్సోల్ పోర్ట్లో కనెక్ట్ చేస్తారు. అండ్ ఈ సీరియల్ కేబుల్ కన్వర్టర్ ఉంటుంది. ఇది ఫీమేల్ కదా, చూడండి హోల్స్ ఉన్నాయి, ఫీమేల్. సో మేల్ అంటే పిన్స్ ఉంటాయి. సో అక్కడ సీరియల్ టు USB ఉంటుంది. మన ల్యాప్టాప్కి USB కనెక్షన్ చేసుకుంటాం. ఓకే, చేసుకోగానే మీకు కంప్యూటర్లో ప్రాపర్టీస్లోకి వెళ్తే కాంపోర్ట్ అని వస్తుంది. ఆ కాంపోర్ట్ని ఇక్కడ ఎంటర్ చేసినామంటే అయిపోయాయి. ఫస్ట్ ఏం చేయాలి, సీరియల్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కాంపోర్ట్ అని వస్తుంది, అండ్ 1 or 2 అనేది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ కొడితే ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ టైం చేసినప్పుడు ఇలా లాగిన్ చేస్తాం. ఇంటర్వ్యూలో అడుగుతారు ఫ్రెషర్స్కి, నువ్వు కొత్త డివైస్ కొన్నావు, ఎలా కాన్ఫిగర్ చేస్తావు అని. ఏం చేస్తావు? ఐ విల్ టేక్ ఏ కన్సోల్ సెషన్ అంటావు. ఎలా కన్సోల్ సెషన్ తీసుకుంటావు అని అంటావు. కొత్త కేబుల్ నేను కనెక్ట్ చేసి ఇట్లా నా ల్యాప్టాప్ పెట్టుకొని పట్టి సెషన్ ఓపెన్ చేసి సీరియల్ అని సెలెక్ట్ చేసుకొని కన్సోల్ ద్వారా నేను లాగిన్ అవుతా అని చెప్తావు. ఓకే, ఇలా చెప్తే రియల్ టైం నాలెడ్జ్ ఉంది అనుకుంటారు. ఓకేనా? సో దీనికి ఆన్సర్ చేయలేకపోతే రియల్ టైం నాలెడ్జ్ లేనట్టు. సో ఇది నేను ఇంకా ప్రోడక్ట్ ట్రైనింగ్లో ఇంకా బాగా చెప్తా. కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కదా, SSH మాట్లాడుకునేటప్పుడు యూ కెన్ టేక్ ఇట్. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. రియల్ టైంలో గుర్తుపెట్టుకోండి. డైలీ మీరు ఈ టూలే ఓపెన్ చేస్తారు. రోజు ఆఫీస్కి వెళ్ళగానే ఇట్లా పట్టి టూల్ కానీ, సెక్యూరిటీ టూల్ కానీ కొన్ని టూల్స్ ఉంటాయి. లేదంటే కమాండ్ ప్రాంప్ట్ ఇందాక నేను చూపించాను కదా, అట్లా లాగిన్ అవుతావు. ఓకే, అది. సో యా, సో దిస్ ఈజ్ అ పట్టి టూల్. సో లెట్ మీ డూ ద ల్యాబ్ క్విక్లీ. ఓకే, సో ఆల్రెడీ నేను ల్యాబ్ చేసి పెట్టినా, అదే ఓపెన్ చేస్తా. ఓ షెట్ డౌన్లోడ్ వద్దు, ఒక నిమిషం. ప్రాజెక్ట్ ఓకే, కనిపిస్తుందా గాయస్? వద్దులండి. ఓకే, ఇది ఇంత పెద్ద టోపాలజీ పెడితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకొత్తదే పెడదాం. సో చిన్నగా SSH TCP 3-way హ్యాండ్షేక్. యాక్చువల్గా నేను క్లౌడ్లోనే చూపించగలను, కానీ మీకు క్లారిటీగా చూపించాలని క్లౌడ్లో కూడా ప్యాకెట్ క్యాప్చర్స్ ఉంటాయి. క్లౌడ్ షార్క్ అని కొడితే మీకు కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు నాకు నేను ల్యాబ్ చేస్తాను, మీకు నేను చెప్పిన థియరీ అంతా చెప్పాలి. అట్లీస్ట్ 70% చెప్పినా ఐ విల్ బీ హ్యాపీ. ఎందుకంటే TCP నేర్చుకోవడానికి నాకు ఆల్మోస్ట్ 6 years పట్టిందండి. మీరు ఫస్ట్ డేలోనే ఇంత నేర్చుకోవాలంటే ఇట్స్ యా. సో ట్రై టు అండర్స్టాండ్. నేను 6 years అంటున్నా. TCP ఫ్లాగ్స్ దాని బిహైండ్ మొత్తం నేర్చుకునే లోపల. సో చాలామంది కొంచెం అర్థం కూడా కాదు, బట్ ఐ హోప్ మీకు అర్థమయ్యేలా నేను చెప్పానని అనుకుంటున్నా. TCP సో మెయిన్గా 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్, TCP ఆప్షన్స్ అండ్ ఫ్లాగ్స్, కంట్రోల్ బిట్స్. ఓకే ఓకే, సో ఇక్కడ రాస్తున్నాను. ఓకే ఫస్ట్ ఒక నిమిషం.
గాయస్ నేను రికార్డ్ సెషన్ స్టాప్ చేసి మళ్ళీ రికార్డ్ చేస్తాను. ఓకే, ఈ టీసీపీ థియరీ అంతా ఒక వీడియో లాగా, ల్యాబ్ ఒక వీడియో లాగా పెడతా. మొత్తం పెట్టానంటే బోర్ కొడుతుంది మీకు. ఓకేనా?